గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన ఈరోజు వేదిక్ ఏజ్ రిలీజ్ మూమెంట్ గురించి మనం అనుకున్నాము టాపిక్స్ మాట్లాడదామని. ఆ, చెప్పమ్మా, కంటిన్యూ చేయి. లేదు సార్, వేద సాహిత్యంలో రెండు రకాలు సార్. ఒకటి శృతి సాహిత్యం, ఇంకోటి స్మృతి సాహిత్యము. ఉమ్, శృతి సాహిత్యం అంటే ఏవైతే మానవుల చేత సృష్టింపబడలేదో దాన్నే శృతి సాహిత్యం అంటారు. ఇవి నాలుగు రకాలు సార్: వేదాలు, బ్రాహ్మణాలు, అరణికాలు, ఉపనిషత్తులు. ఈ వేదాలు, వీటికి బ్రాహ్మణాలు. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఓకే. వీటికి అపౌరుషేయాలని పేరు ఉంది సార్. ఇంకోటి వేదాలకి స్మృతి అపౌరుషేయాలు సాహిత్యం సార్. వీటన్నిటికీ కాదు కదా. వేదాలకి అపౌరుషేయాలని పేరుంది. అంటే ఉమ్, శృతి సాహిత్యం మొత్తానికి అపౌరుషేయాలని అనుకుంటున్నాను సార్. ఉపనిషత్తులు శృతుల్లోకి వచ్చా. ఉపనిషత్తులు కూడా శృతి సాహిత్యంలో భాగమే సార్. అంతా హ్యూమన్ బీయింగ్సే కదా కంపైల్ చేశారు. రావు సార్ అవి. అవి బృహదారణ్యక స్మృతులు ఉపనిషత్తు. ఆ? అవి రావు సార్, అవును స్మృతుల్లోకి సార్. రావు కదా. ఏంటమ్మా? ఉపనిషత్తులు స్మృతుల్లోకి రావు కదా సార్. స్మృతులు కాదు, శృతులు అంటున్నాడు. ఓ. ఫస్ట్ శృతిలోకి వస్తాయని అనుకుంటున్నాను సార్. ఉపనిషత్తులు శృతిలోకి వస్తాయి సార్. శృతి సాహిత్యం. సాహిత్యం నాట్ మేడ్ బై మ్యాన్. అరణ్యకాస్ కూడా శృతి సాహిత్యంలోకి వస్తాయా? అవును సార్. ఒక్క నిమిషం ఆగండి. నాది ఒకసారి అదే నేను అంటే ఒకసారి జస్ట్ ఒకసారి. సార్ ఇకపోతే స్మృతి సాహిత్యంలో చెప్పమ్మా. నాలుగు భాగాలు ఉంటాయి సార్. ఆ, నాలుగు భాగాలు ఉంటాయి: వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు సార్. ఓకే. ఆ, ఓకే. అంటే అంటే ఎలాగంటే ఉపనిషత్తులు బ్రాహ్మణాలు శృతుల్లో భాగం అయ్యాయి. ఈచ్ వేదాకి లింక్ అయ్యి ఉంటాయి కదా ఇవి. అవును సార్. ఎస్ సార్. అన్న శృతుల్లో భాగం అయ్యాయి. అరణ్యకాలు కానీ బ్రాహ్మణాలు కానీ ఉపనిషత్తులు కానీ దే ఆర్ లింక్ టు ద ఈచ్ వేద. ఒక్కొక్క ఉపనిషత్తు లేదా ఒక్కొక్క అరణ్యక ఒక్కొక్క బ్రాహ్మణాలు వేదాలకు లింక్ అయి ఉంటాయి కాబట్టి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి శృతులు అన్నాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది. చెప్పమ్మా. ఇకపోతే వేదాలు నాలుగు సార్: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఉమ్, బ్రాహ్మణాలు వచ్చేసరికి ఏడు సార్: శతపథ, ఐతరేయ, కౌశితకి, తైత్తరీయ, తాండ్యమాన, జైమినీయ, గోపద. ఉమ్, అరణ్యకాలు కూడా ఈ వీటికి అనుగుణంగా ఉంటాయి సార్. అంటే బ్రాహ్మణాలు ఏడు ఉంటాయి కాబట్టి అరణ్యకాలు కూడా ఏడు ఉంటాయి సార్. ఉమ్. సేమ్ శత ఆ, శతపథ అరణ్యకము, ఐతరే అరణ్యకం ఎట్లా ఉంటాయి అనుకుంటాం సార్. ఓకే, 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 పర్లేదు, అంత డీప్ అవసరం లేదులే. ఓకే. సో అంటే అంటే ఈ- ఏంటంటే ఇది ఇప్పుడు మీరు రేపు పొద్దున్న ఒక ఏరియా చదవాలి అనుకున్నప్పుడు మీరు పర్టికులర్గా ఒక పార్ట్ని ఒక క్లస్టర్ అన్నమాట. వేద సాహిత్యము అనగానే మొత్తం వేదిక లిటరేచర్ అంతా మీరు చెప్పగలిగారు అనుకోండి. అప్పుడు మీరు ఆన్సర్ చేసే కెపాసిటీ మీకు పెరుగుతుంది అని టెక్నిక్ అన్నమాట. అది ఆ డిస్క్రిప్టివ్ టెక్నిక్ చదవమని నా ఉద్దేశం. అందుకోసం అడిగానమ్మా. ఓకే. బాగానే చెప్పావు. సాహితేజ కదా చెప్పింది. ఎస్ సార్. మనకి మీరు ఏమంటారు దాన్ని, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పర్వాలేదా? బాగానే చదువుకున్నారా? బాగానే చదువుకున్నాను. వేదిక కేసు వద్దాం ఒకసారి బ్రీఫ్లీ జస్ట్ ఒకసారి చూసి క్వశ్చన్స్ ఇవన్నీ నేను ఇంకా ముందుకు వెళ్దాం అంటే ఇంకా చదవడం అవ్వట్లేదు కదా. క్వశ్చన్స్ అడిగితే భయపడతారని నా ఉద్దేశం, అంతకుమించి ఇంకేం లేదు. ఆ, కానీ ఒక క్వశ్చన్ 2024 ఐఏఎస్ ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడిగాడు. జస్ట్ 23లో అడిగాడు. ఆ రెండు చూద్దాం ఒకసారి. దెర్ ఆర్ నో పారబుల్స్ ఇన్ ఉపనిషత్స్. ఉపనిషత్స్ వర్ కంపోజ్ ఎర్లియర్ దాన్ ది పురాణాస్. రెండు అడిగాడు. అంటే ఏంటి? పారబుల్, దెర్ ఆర్ నో పారబుల్స్ ఇన్ ఉపనిషత్స్. అంటే ఉపనిషత్తుల్లో పారబుల్ అంటే ఏంటో తెలియాలన్నమాట. పారబుల్ అనేది ఏంటంటే నైతిక విలువల్ని తెలియజేసే కథ. కథలు లాంటివి అంట. నైతిక విలువలు ఉంటాయి కదా, మోరల్ వాల్యూస్ ని, అవన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి సార్. ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఏంటి, దెర్ ఆర్ నో పారబుల్స్ ఇన్ ఉపనిషత్స్ అనేది తప్పు అనమాట. సో ఆన్సర్ వచ్చినట్టే, అది తెలిసిపోతే. రెండోది ఏంటి, ఉపనిషత్స్ వర్ కంపోజ్డ్ ఎర్లియర్ దాన్ ద పురాణాస్. కరెక్ట్ సార్. అవును సార్. అవును సార్.
ఉపనిషత్స్ కంపోజ్డ్ ఎందుకంటే పురాణాల కన్నా ముందే. ఎందుకంటే ఉపనిషత్తులు అనేవి ఎర్లీ వేదిక్ పీరియడ్ లాస్ట్ లోని లేకపోతే లేటర్ వేదిక్ పీరియడ్ లోని కంపైల్ చేయబడ్డాయి. కానీ పురాణాలన్నీ ఫైనల్ కంపైలేషన్ చూసేసరికి గుప్తుల కాలం నాటికి చేయబడ్డాయి అని మనం చదువుకున్నాం. ఇక్కడ అడిగింది 2024లో ఏది కరెక్ట్, రెండిట్లో ఏది కరెక్ట్ ఏది సెకండ్ correct అని అడిగాడు మేడం. ఇది క్లియర్ అయింది కదా ఈ క్వశ్చన్. Yes, sir. అలాగే 2023లో క్వశ్చన్ అడిగాడు మా ఇక్కడ ఆ, పురాణాల మీద అడిగాడు. మనకి ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మౌర్యన్ డైనాసిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద విష్ణు పురాణ. మౌర్య సామ్రాజ్యం గురించి విష్ణు పురాణంలో మనకి చెప్పబడింది ఒకటి. అలాగే వాయు పురాణ త్రోస్ లైట్ ఆన్ ది గుప్తాస్ గవర్నెన్స్ సిస్టమ్. గుప్తుల పరిపాలన గురించి వాయు పురాణంలో చెప్పబడింది. కింది వాటిలో ఏది కరెక్ట్? శాతవాహనం సంబంధించి ఏ పురాణం అండి? మత్స్యపురాణం. మత్స్య పురాణం. సో గుప్తులకు సంబంధించి వాయు పురాణం కరెక్టే, మౌర్యులకు సంబంధించి విష్ణు పురాణం కూడా కరెక్టే. పురాణాలు మౌర్యులను ఏమని వర్ణించి ఆంధ్ర భృత్యులు. ఎవరు చెప్పారు? ఆన్సర్ అది శాతవాహనం. శాతవాహనులే సార్ నేను చెప్పాను. నేను అడిగింది ఎవరి గురించి అడిగానమ్మా? శూద్రులు అని చెప్పింది. ఆ? శూద్రులు అని. శూద్రులు లేదా ఇంకో పదం కులహీనులు. మొరియా కులహీన. చాలా. మొరియా తగులు. వృషాల, కులహీన కదా. చంద్రగుప్త మౌర్యుడిని వృషాల అని చెప్పి కులహీన అని చెప్పి చెప్పడం జరిగింది కదా. ఈ రెండు ఇంకోటి సారీ సార్ ఇంటరప్ట్ చేస్తాను. పర్లేదు. స్కంద పురాణం కూడా సిముకుడిని వృషులుడు అని చెప్పింది సార్. స్కాంద పురాణమా? ఎస్ సార్. అంటే వృషాలుడు అంటే స్కాంద పురాణం అంటే నేను అనుకోవడం సిముఖ శాతం జైన మిశ్రమ కులానికి చెందిన జైన మతాన్ని ఆదరించినప్పుడు పురాణాలు తిట్టుంటాయి. తర్వాత ఆయన మళ్ళీ వైదిక మతాన్ని ఆదరించినప్పుడు జైన సాహిత్యం ఆయన తిట్టింది కదా. అలా Yes, sir. అలా వచ్చిండొచ్చు, అలాగది వచ్చిండొచ్చమ్మా. ఓకే సార్. ఇవి ఇంకొకటి ఇన్ విచ్ ఉపనిషత్ ఈజ్ ద ఫేమస్ డైలాగ్ ఆఫ్ యాజ్ఞవల్క అండ్ గార్గి మెన్షన్డ్. గార్గికి యాజ్ఞవల్క ఋషికి మధ్యన సంవాదము ఏ ఉపనిషత్తులో మెన్షన్ చేయబడింది? ప్రస్తావించ ఉపనిషత్. జనక మహారాజు కొలువులో యాజ్ఞవల్కుడు ఉన్నప్పుడు గార్గి విశ్వసించడానికి క్వశ్చన్లు అడుగుతుంటే ఇబ్బంది పెడుతుంది అనమాట. అది ఊరుకోమని చెప్తాడు. అదంతా మనకి బృహదారణ్యక ఉపనిషత్తుల్లోనే అత్యంత ప్రాచీనమైంది. మొట్టమొదటిసారిగా ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ లేదా ఆత్మ క్రమానుగత పరిణామం గురించి అందులో చర్చించబడింది. అదొక క్వశ్చన్. తర్వాత అదర్ ఎగ్జామ్స్ అడిగిన జస్ట్ అడుగుతూ అప్పుడు వెళ్దామా. లిటరల్ మీనింగ్ ఆఫ్ విచ్ ఉపనిషత్ ఈజ్ వైట్. అది అవసరం లేదు మనకి. ఇంకా నెక్స్ట్కి వెళ్దాం. ద ఫండమెంటల్ బేసిస్ స్క్రిప్ట్ ఆఫ్ ది ఋగ్వేద వాస్. ఋగ్వేదంలోని లిపి ఏంటి? ఋగ్వేదంలోని లిపి ఏంటి? ఎవరైనా ఏబిసిడి చెప్తారు? సంస్కృత్ సార్. సాంస్క్రిట్ భాష. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ స్క్రిప్ట్. దేవనాగిరి సార్. దేవనాగరి. ఇంకేమున్నాయి అప్పుడు స్క్రిప్ట్లు? గ్రాంధి. బ్రాహ్మీ స్క్రిప్ట్ ఇస్తే బ్రాహ్మీ రాయండి. దేవనాగరి కూడా స్క్రిప్ట్ కాదేమన్నా? దేవనాగరి స్క్రిప్టేనా? అవును సార్. స్క్రిప్టే కాబట్టి ఓకే. సో మనకి దెర్ ఇస్ ఎ సిమిలారిటీ ఇన్ జింద్ అవస్థ అండ్ ఋగ్వేద. ఋగ్వేదానికి జింద్ అవస్థ అనే గ్రంథానికి ఎక్కువ ఏమంటారు దాన్ని పోలికలు ఉన్నాయి. ఆ జింద్ వ్యవస్థ అనేది ఏ ప్రాంతానికి చెందింది? ఇండియా, ఇరాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్. ఇరాన్ అనేది అదొక లేటెస్ట్ బిట్, అదొక ఎగ్జాంపుల్. ద నేమ్ అగన్య మెన్షన్డ్ ఇన్ మెనీ ప్యాసేజెస్ ఆఫ్ ది ఋగ్వేద రిఫర్స్ టు అగన్య. అగన్య లక్ష్మీదేవి సార్. ఏంటమ్మా? లక్ష్మీదేవి సార్. ఎలాగా? లక్ష్మీదేవి సార్.
లక్ష్మీదేవి ఎక్కడ ఉంది ఋగ్వేదంలో? ఉందా? విష్ణుమూర్తి లేరు కదా. అగన్య అంటే ఓకే గోవుకు సార్. సంబంధించింది సార్. నాట్ టు బి కిల్డ్ అంటే ఋగ్వేదంలో వాళ్ళది పశువుల పెంపకం లేదా డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అనేది ప్రధానమైన వృత్తి అవడం వలన వాళ్ళ ప్రతి పదం కూడా దాని చుట్టూ తిరిగింది. గవిస్తే యుద్ధాలని సెర్చ్ ఫర్ కౌస్, గవిస్తే గోగ్నా అతిథిని గోగ్నా కౌ కిల్లర్, గో వస్తే అతిథి వస్తే చంపేయడం. అఘన్య నాట్ టు బి కిల్డ్, దుహిత్ర గోవుని చంపకూడదని కూడా ఒక అఘన్య అనేవారు. అలాగే డాటర్ని దుహిత్ర అంటే పాలు తాగేదంట, గోవు తాలూకా పాలు తాగేది కాబట్టి డాటర్ దుహిత్ర. అలాగా ఈ ప్రతి పదం కూడా ఆ గోవుతో లింక్ అయి ఉన్నది అనేది ఒక పాయింట్ అనమాట. అదొకటి అడిగారమ్మా. అదర్ ఎగ్జామ్స్ లో నేను అడిగిన క్వశ్చన్ చెప్తున్నాను. నెక్స్ట్ రీసెంట్ గా ఒకటి అడిగింది. ఋగ్వేదిక్ ట్రైబల్ అసెంబ్లీ అసోసియేటెడ్ విత్ జుడిషియల్ ఫంక్షన్ ఈజ్. ఋగ్వేదిక్ ట్రైబల్ అసెంబ్లీ అయి ఉండాలి, న్యాయాధికారం వారికి ఉండి ఉండాలి. అది ఏంటి? సభ సార్. సభ. ఇది రీసెంట్ గా అదర్ ఎగ్జామ్ లో అడిగాడు అనమాట. అలాగే ఇన్ విచ్ వేద సభ అండ్ సమితి డిక్లేర్డ్ యాజ్ సెపరేట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ట్విన్ సిస్టర్స్ అది ప్రజాపతి. ప్రజాపతి తాలూకా రెండు సోదరులు సభ అండ్ సమితి అని ఏ వేదంలో చెప్పబడ్డాయి? అథర్వణ వేదం సార్. అథర్వ వేదం. ఋగ్వేదం. 24 ఎంపీపీఎస్ లో 24లో ఇచ్చాడు. అదే ఋగ్వేదిక్ రిలీజన్ వాజ్. ఋగ్వేద కాలంలోని మతం ఏంటి? పాలిథియిస్టిక్, మోనోథియిస్టిక్, మోనిస్టిక్, లిబరటేరియన్ అని. పాలిథియిస్టిక్ అంటే బహుదేవతారాధన, మోనోథియిస్టిక్ అంటే ఏకదేవతారాధన. మోనిస్టిక్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఒక్కడే దేవుడనే. ఒకటే సార్. మొత్తానికి ఏంటి ఋగ్వేద కాలంలో ఆరాధన? పాలిథియిస్టిక్స్. పాలిథియిస్ట్. ఇంద్రుడు, అగ్ని, రకరకాల దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కూర్చోబెడతారు కాబట్టి పాలిథియిస్టిక్ అనమాట. ఏముంటదాన్ని? ఆయుర్వేద, ద సైన్స్ ఆఫ్ లైఫ్ అపియర్డ్ ఫస్ట్ ఇన్ ఆయుర్వేద. ఎందులో వచ్చిందట? ఋగ్వేద సార్. ఆయుర్వేద, ఇది ఆయుర్వేద సైన్స్ ఫస్ట్ ఇన్ అథర్వవేద అంటమ్మా. ఆయుర్వేద ఈజ్ అన్ ఉపవేద ఆఫ్ అథర్వవేద అంట. వేదం సార్ అథర్వణ వేదానికి. అదే అథర్వణ వేదానికి అథర్వవేద రైట్ ఆన్సర్. వస్తుంది సార్ అప్పుడు ఆయుర్వేదం అథర్వణ వేదానికి కూడా వస్తుంది సార్. ఏంటమ్మా? ఋగ్వేదానికి వస్తుంది, అథర్వణ వేదానికి కూడా వస్తుంది సార్. ఒకసారి చూద్దాం. ఇలాంటివన్నీ అంటే ఇవి లేటెస్ట్ అడిగిన. మీరందరూ బాగానే చెప్తున్నారు మొత్తానికి ఇంచుమించు. ఇప్పుడు వెళ్దామా కంటెంట్ కి? సో ఉపనయనం చేసినప్పుడు ఏ మంత్రం అనేది మనకి బాగుంది బుక్. ఇందులో ఇండియాలో ఉన్నవన్నీ అన్నిటికీ కలిపమ్మా. ఇది ఇంచుమించు ఇండియన్ హిస్టరీకి చాలా వాల్యూమ్నెస్ బుక్ ఇది. ఇండియన్ హిస్టరీ బిట్స్ అన్ని యూపీఎస్సి ఆల్ ఎగ్జామ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. విత్ ఎక్స్ప్లెనేషన్ టాపిక్ వైజ్ అనమాట. చాలా బాగుంది. మనం అంటే మరీ ఎక్కువ అవసరం లేదు కాబట్టి, ఓన్లీ తక్కువే కాబట్టి మనం అలా చూసుకుంటూ వెళ్దాం. మరీ లోనికి వెళ్ళిపోవాల్సిన పని లేదు ఈ 10 బిట్లకి. సో మనకి దేనికైనా సోర్సెస్ ముందు చదవమంటాం కాబట్టి మనకి వేదకాలానికి సోర్సెస్ ఏంటో చూద్దాము. ద హరప్పన్ కల్చర్ మనకి 1500 పీరియడ్లో పోస్ట్ హరప్పన్ కల్చర్ ఎండ్ అయింది, ఋగ్వేదం ప్రారంభమైంది అని చెప్పి మనం క్రోనాలజీలో చెప్పుకున్నాం అనమాట. సో దీనికి ఏంటి? ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, పురావస్తు ఆధారాలు పెద్దగా దొరకటం లేదనమాట. సో దీనికి ఆధారం ప్రధానంగా వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ మనకు తెలిసిందే. ఇండో ఆరియన్స్ అనేవాళ్ళు దీన్ని కంపైల్ చేశారని చెప్తారనమాట. సో ఫస్ట్ అసలు ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అన్నదానికి రకరకాల థియరీస్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే యూరోపియన్ థియరీ. ఇక్కడ సర్ విలియం జోన్స్ అండ్ గైల్స్, GILES గైల్స్ అని వీళ్ళిద్దరూ ఏమన్నారంటే యూరోప్ లేదా ఐరోపా ఆర్యుల తాలూకా స్వస్థలము, జన్మస్థలము, అక్కడి నుంచి యురేషియా మీదుగా వచ్చారు అని వీళ్ళు చెప్పారు. నెంబర్ 1.
యురేషియా మీదుగా వీళ్ళు వచ్చారు అని నెంబర్ 1. సో సెంట్రల్ ఏషియన్ థియరీ, సెంట్రల్ ఏషియా ఆఫ్ ద హోమ్ ల్యాండ్ ఆఫ్ ద ఆరియన్స్ అని చెప్పింది మ్యాక్స్ ముల్లర్. దానికి ఏంటి ఆయన అక్కడ దీనికి ఆర్కియలాజికల్ అదే బోగస్కో ఇన్స్క్రిప్షన్, అక్కడ సెంట్రల్ ఏషియాలో బోగస్కో ఇన్స్క్రిప్షన్ దొరికింది. దాని ప్రకారం ఏంటి, అందులో ఆయన శాసనంలో బోగస్కో క్లే టాబ్లెట్ అన్నమాట, మట్టితో టాబ్లెట్ లో అక్కడ ఇంద్ర, వరుణ, మిత్ర, నసాత్యాస్ దొరికారు. ఆ నసాత్యులు ఎవరు అంటే అశ్విని దేవతలు అన్నమాట. అశ్విని గాడ్స్ ఆఫ్ బ్లిస్ అంటారు, తథాస్తు దేవతలు ఉంటారు కదా. సో వాళ్ళ పేర్లు దొరికాయి కాబట్టి బోగస్కో ఇన్స్క్రిప్షన్ లో ఈ సెంట్రల్ ఏషియా అనేది అక్కడ నుంచి రష్యన్ స్టెప్పీస్ లేదా అక్కడ గడ్డి గ్రాస్ దొరకపోవడం వల్ల క్యాట్లకు అలాగ వాళ్ళు మైగ్రేట్ అవుతూ ఇండియా వచ్చారు అనేది మ్యాక్స్ ముల్లర్ గారి థియరీ. ఆర్టిక్ థియరీ, నార్త్ ఆర్టిక్ రీజన్ హోమ్ల్యాండ్ అని చెప్పి బాలగంగాధర్ తిలక్ చెప్పడం జరిగింది. అలాగే టిబెట్ నుండి వచ్చారని చెప్పి స్వామి దయానంద సరస్వతి చెప్పడం జరిగింది. అలా ఇండియన్ థియరీ ఇండిజినస్ ఏసీ దాస్, గంగానాథ్ జా అండ్ సంపూర్ణానంద వీళ్ళందరూ ఏమంటారంటే అంతా ఇండియాలోనే వీళ్ళ హ్యాబిట్స్, వీళ్ళ తాలూకు అన్ని ఇండియాలోనే ఇదయ్యాయి కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచి రాలేదు అని చెప్పి వీళ్ళు అంటారు. సో బట్ మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీస్ ఆరియన్స్ ఆర్ హెయిల్డ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా, ఇండో ఆరియన్స్. ఫిలిప్పో సెసెట్టి అనే అతను యూరోపియన్ భాషలకి సంస్కృతానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పి ఆయన ముందుగా రీసెర్చ్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత మ్యాక్సిమంలో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఇండో ఆరియన్ భాషా కుటుంబము, అక్కడ సంస్కృతం కూడా ఇండో ఆరియన్ భాషా కుటుంబానికి చెందింది. అందుకే తెలుగు భాషను సంస్కృత జన్యం అనుకుంటారు అందరూ, ఎందుకంటే ఎక్కువ సంస్కృత పదాలన్నీ మనం తెచ్చేసుకున్నాం. సంస్కృత సమాలు, సంస్కృత భావాలు, తద్భావాలు లేకపోతే తత్సమాలు అంటాం. తత్సమాలు అంటే యథాతథంగా తెచ్చుకోవడం, తద్భావాలు అంటే మార్చుకోవడం. సో డూములు చేర్చడం తద్భావాలంటే. రామ అంటే రాముడు, అది తద్భవం. అలా కాకుండా ఉన్న పదాన్ని అలా తెచ్చాం అనుకోండి, అది తత్సమం అవుతుంది అనమాట. సో ఇవన్నీ చూసి తెలుగు సంస్కృత జన్యమే, జనని సంస్కృతం వెళ్ళ భాషలకు అని చెప్పి శ్రీనాథుడు అన్నాడు. కానీ బిషప్ కాల్డ్వెల్ ఏ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనే పుస్తకం రాశాడు. ఆయన తెలుగు భాష సంస్కృత జన్యము కాదు, ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. అందులోను కూడా కొన్ని లక్షణాల్లో దక్షిణ ద్రావిడ భాషా కుటుంబానికి, కొన్ని లక్షణాల్లో మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది అని చెప్పి సోపపత్తికంగా విత్ ఎగ్జాంపుల్స్ అన్నమాట అతను నిరూపించాడు. బిషప్ కాల్డ్వెల్ అనే వ్యక్తి అనమాట. ఇది ఏపీ హిస్టరీలో మీకు పనికొస్తుంది, జస్ట్ లింక్ నేను చెప్పాను అంతే. సో ఇక్కడ నుంచి జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ అనేది చూస్తే కనుక, జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కడున్నారు, సివిలైజేషన్ కాబట్టి. సో వాళ్ళు సప్త సింధు ప్రాంతము, ద ల్యాండ్ ఆఫ్ 7 rivers అంటారు. ఆ 7 rivers ఏంటంటే జీలం, వితస్తా, బియాస్, విపాస్. ఓల్డ్ నేమ్స్, న్యూ నేమ్స్. జీలం అనేది నది, పాత పేరు వితస్తా. ఇక్కడ బియాస్ అనేది విపాస, చీనాబ్ అనేది అశీకిని, తర్వాత రావి అనేది పరుషిని, సెట్లెజ్ అనేది శతుద్రి, తర్వాత సరస్వతి అండ్ ఇండస్. దీనికి కూడా రకరకాల పేర్లు ఏంటంటే, అప్పుడు విశ్వామిత్రుడితో గొడవ అయినప్పుడు వశిష్ఠుడు నీటిలో దూకితే ఆ నీరు లోతు తగ్గిపోయి 1000 మొక్కలు 1000 పాయలు అయిపోయింది. శతుద్రి అంటే 100 దీని కింద అయిపోయిందని చెప్పి. అలాగే విపాస అనేది ఆయన కట్లన్నీ కట్టుకుని నీటిలో దూకిపోతే ఆ కట్లన్నీ విడిపోయి అని చెప్పి అక్కడ అది విపాస అని చెప్పి అలా ఆలోచన మనకు అవసరం లేదు. మొత్తానికి సింధు నది ఉపనదులైన జీలం, వితస్త, బియాస్, విపాస, చీనా, వశికిని, రావి, పరుషిని, సెట్లెజ్, శతుద్రి, సరస్వతి అండ్ ఇండస్ 7 ల్యాండ్ ఆఫ్ 7 rivers. ఇక్కడే ఈ రావి నది ఒడ్డునే మనకి ఫేమస్ దశరథ యుద్ధం జరిగింది. దశరథ యుద్ధం, ద బ్యాటిల్ ఆఫ్ 10 kings is fought between the Sudas and 5 Aryan and 5 non-Aryan tribes. సోదాస్ మధ్య, భరత క్లాన్ చెందిన సోదాస్ మధ్యన 5 ఆర్యన్ క్లాన్లు, 5 నాన్ ఆర్యన్ క్లాన్ల మధ్యన జరిగింది. అందులో సోదాస్ వాజ్ విక్టోరియస్. ఒక రీజన్ ఏంటంటే ఈ రావి రివర్ వాటర్ గురించి, పరుషిని రివర్ వాటర్ గురించి వచ్చింది, దారి మళ్లించడం. ఇంకోటి ఏంటంటే ప్రీస్ట్లీహుడ్, విశ్వామిత్రుడిని ఇతను డిస్మిస్ చేస్తాడు చీఫ్ ప్రీస్ట్ గా. అందుకు విశ్వామిత్రుడు వెళ్ళిపోయి వశిష్ఠుని పెట్టుకున్నాడు, వాళ్ళిద్దరికి గొడవలు మామూలుగా అని చెప్పి విశ్వామిత్రుడు ఒక అలయన్స్ ఫామ్ చేసి
ఇతని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇదంతా దశరాజన్య యుద్ధము, పరుష్ణి నది వదిన ఆ యుద్ధం జియోగ్రఫీలో చెప్తుంటాం. అది అలాగే యమునా నదిని 2 సార్లు మెన్షన్ చేశారు. అలాగే గంగా నదిని ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ఒకసారి మాత్రమే మెన్షన్ చేశారంటే గంగా నది వాళ్ళకి పెద్దగా తెలియదు. అలాగే సముద్రం వాజ్ మెన్షన్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ వాటర్ అనమాట. అంటే నీటిని కలెక్ట్ చేస్తారు కదా, దాన్ని సముద్రం అంటారు. అలాగే హిమాలయాలని మెన్షన్ చేశారు, మిజావంత్. అక్కడ సోమ ప్లాంట్ 9th మండల అట్రిబ్యూటెడ్ టు సోమ ప్లాంట్ అని. ఆ ముజావంత్ అని ఆ హిమాలయాల గురించి కూడా మనకి చెప్పబడింది, ఇక్కడ చెప్పబడింది. సో ఋగ్వేదిక్ ఇక్కడ ఏమంటారు దాన్ని, ఋగ్వేదిక్ కల్చర్ లేటర్ వేదిక్ కల్చర్ లో ఫస్ట్ మనం సోర్సెస్ లిటరేచర్ కాబట్టి శృతి లిటరేచర్ డైరెక్ట్లీ హూ కంపైల్ ద దేవుళ్ళ దగ్గర నుంచి విని వీళ్ళు కంపైల్ చేశారు శృతి లిటరేచర్. అందులోనే ఋగ్వేద వేదాసు, తర్వాత అరణ్యకాసు ఇవన్నీ వస్తాయన్నమాట. సో అరణ్యకాసు, బ్రాహ్మణాసు, ఉపనిషత్సు ఇవన్నీ శృతి ఇందా చెప్పుకున్నాము. అలాగే స్మృతి లిటరేచర్, స్మృతి సాహిత్యం అంటే గుర్తుంచుకోవడం ద్వారా, బై రిమెంబరెన్స్, స్మృతి సాహిత్యము అని చెప్పి వేదాంగాలు, తర్వాత ఉపవేదాలు, అలాగే మహాకావ్యాలు, అది ఎపిక్స్, రామాయణ మహాభారత భాగవతాలు ఉన్నాయి కదా, ఇవన్నీ 2 ఎపిక్స్, రామాయణ మహాభారతం, భాగవతం పురాణాల్లోకి వచ్చేస్తుంది. ఉపవేదాలు, షడ్ దర్శనాలు, 6 schools ఆఫ్ ఫిలాసఫీ అంటారు కదా, షడ్ దర్శనాలు, ఇవన్నీ స్మృతి సాహిత్యంలోకి వస్తాయి. ఇది కాకుండా మనకి ధర్మశాస్త్రాలు అంటే ప్రతి వేదంలోనే 4 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. సంహిత పార్ట్ అది వేద భాగం, బ్రాహ్మణం అంటే ఆ సంహితకి ఎక్స్ప్లెయిన్ చేసేది బ్రాహ్మణాలు, అండ్ అరణ్యకం అంటే ఆ ఈ వేదిక్ సాక్రిఫైసెస్ కంటే ఇంకేదో ఉందని చెప్పి ఒక మిస్టిక్ అనేది, మార్మికత్వం అనేది, ఈ ఫిలాసఫీ గురించి మొట్టమొదటి మాట్లాడేది అరణ్యక. దాని తర్వాత దాని ఎక్స్ట్రీమ్ ఎండ్కి తీసుకెళ్ళింది ఉపనిషత్తులు అని చెప్తాం అన్నమాట. సో సంహిత పార్ట్ బ్రాహ్మణ, ఇది ఎగ్జామ్లో అడగవచ్చు. వేదంలో 4 పార్ట్, సంహిత, బ్రాహ్మణ, అరణ్యక అండ్ ఉపనిషత్తు. ఇప్పుడు శృతి లిటరేచర్లో వేదాలు. సో రివీల్డ్ బై లార్డ్ బ్రహ్మ టు సేజెస్, ఋగ్వేదము ఓల్డెస్ట్ ఫస్ట్ టెస్ట్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్కి సంబంధించింది మొట్టమొదటి టెస్ట్మెంట్ అంటాము. అత్యంత ప్రాచీన గ్రంథము, ప్రపంచ వాంగ్మయంలోనే అత్యంత ప్రాచీన గ్రంథము ఋగ్వేదము. ఇది ఇక్కడ ఇందులో మంత్రాలు ఉంటాయి. అందులో లైఫ్ గురించి, డెత్ గురించి, క్రియేషన్ అంటే సృష్టి గురించి, ప్రొస్పారిటీ అంత ప్రజల తాలూకా సౌభ్రాతృత్వం గురించి, అలాగే గాడ్ తాలూకా బ్లెస్సింగ్స్, ఇవన్నీ అందులో ప్రస్తావించబడ్డాయి. జనరల్ పాయింట్ అన్నమాట. సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రాయబడింది, బ్రాహ్మీ స్క్రిప్ట్ లో రాయబడింది. ఇందాక చెప్పానండి, ఆ బిట్ అడిగారు ఇందాక. బ్రాహ్మీ స్క్రిప్ట్ లో రాయబడింది, బ్రాహ్మీ లిపిలో రాయబడింది. అంటే దేవనాగరి నేను అనుకోవడం తర్వాత క్లాసికల్ సాంస్క్రిట్ కి దేవనాగరి వచ్చింది. దేవనాగరి అనేది శాస్త్రీయ సంస్కృతము, సాంప్రదాయ సంస్కృతము అండ్ కావ్య 2 రకాలు కదా. ఈ కావ్యాల్లో ఈ దేవనాగరి వచ్చిండొచ్చు. సాంస్క్రిట్ లాంగ్వేజ్ బ్రాహ్మీ స్క్రిప్ట్, 1128 మంత్రాలు ఉన్నాయి, 10 మండలాలు ఉన్నాయి. డివిజన్ 10 మండలాలు. అందులో 1, 8, 9, 10 లేటెస్ట్ అంటారు. 2 నుంచి 7 వరకు ఉన్నవి ప్రాచీనమైనవి. ఇవన్నీ ఒక ఫ్యామిలీ సీల్స్ లేదా ఋషుల చేత కంపైల్ చేయబడ్డాయి కాబట్టి వాటిని ఫ్యామిలీ బుక్స్ అంటారు. ఋగ్వేదం అవి ఫ్యామిలీ బుక్స్ అని అంటారు. అదో పాయింట్. సో 2 to 7 మండలాస్ ఆల్రెడీ ఇక్కడ ఈ గోత్ర వాజ్ ఫస్ట్ మెన్షన్డ్. అంటే గోత్ర అంటే కౌ పెన్ అనమాట. గోత్రం అనేది ఇప్పుడు అందరం మనం వాడుకుంటున్న గోత్రం అనేది గోవులను కట్టే ప్రదేశం నుంచి ఆ గోత్రం అనేది వచ్చిందన్నమాట. కౌ షెడ్ లేదా అక్కడి నుంచి వచ్చింది అనమాట. అక్కడి నుంచి రకరకాల గోత్ర సిస్టము. సగోత్రీయులు సేమ్ గోత్రం ఉన్న వాళ్ళు వివాహం చేసుకుంటే ఋగ్వేదంలో ప్రాయశ్చిత్తం చెప్పింది ఏంటంటే, అది యూపీఎస్సీ బిట్ అప్పట్లో, చాంద్రాయణ వ్రతము. అక్కడ నుంచి 4 months 4 నెలల పాటు వాళ్ళు ఉపవాసం ఉంటూ, వాళ్ళు సివియర్ పెనాన్స్ అన్నాడు, ఉపవాసం ఉంటూ దాంపత్య జీవనానికి కూడా దూరంగా ఉండాలి. దాన్ని చాంద్రాయణ వ్రతం అనేది అంటారు అనమాట. ఏల్ భాషలో చాలా బాగా ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ wrote an extraordinary book on Indian history, ancient Indian culture. ఆ బుక్ పేరు చెప్తారు ఎవరైనా?
ఏ వండర్ దట్ వాజ్ ఇండియా. వెరీ గుడ్. ఏ వండర్ దట్ వాజ్ ఇండియా. నిజంగా నేనైతే 7 సార్లు చదువుకుంటాను. ఇప్పటికీ కూడా ఏన్షియన్ ఇండియా మీద నాకు సరదాగా మళ్ళీ రివిజన్ చేద్దామంటే కనుక ఆ బుక్ చదువుతాను నేను. అది లేటెస్ట్ ఎడిషన్ మళ్ళీ కొనుక్కున్నాను, కలర్ఫుల్గా వచ్చింది. నిజంగా ఎంత రిసెర్చ్ చేసాడు ఆయన చూడండి, అద్భుతంగా రాశాడు ఆయన. వండర్ దట్ వాజ్ ఇండియా అనమాట. సో ఇక్కడ మనం ఆ, సత్య ఎరుగున్నాం అమ్మా లేదా? సత్య వెరీ కేస్ డౌట్. అమ్మ వచ్చిందా సత్య? అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి మహాలక్ష్మి కూడా లేదా? ఓకే. సో ఎక్కడికి వచ్చాం? ఋగ్వేదంలో 1028 మంత్రాస్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇందులో రకరకాల దేవతలు ప్రస్తావించబడ్డారు. చీఫ్ డీటీ ఇంద్రుడు, తర్వాత ఆదిత్య, సన్ గాడు, వరుణ. సార్ సార్ వాయిస్ హలో, సార్ ఎవరు వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్? నా మిగతా వాళ్ళకి సార్ వాయిస్ క్లియర్ గానే ఉంది. అమ్మా నీకు నెట్ చూసుకోమ్మా, నాకు బాగానే ఉంటది. నేను నెట్ చెక్ చేసుకోమ్మా, ఓకేనా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. క్లారిటీ ఎవరు మాట్లాడుతున్నారు? మహాలక్ష్మి బాబు, మిగతా వాళ్ళకి ఎలా ఉంది? సార్ క్లియర్ గానే ఉంది సార్. అమ్మా మహాలక్ష్మి, బాగానే ఉంది సార్. నీ నెట్ కనెక్షన్ ఒకసారి చూసుకో నువ్వు. ఓకే. సో మనకి ఋగ్వేదంలో రకరకాల దేవతల గురించి మెన్షన్ చేశారు. వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకుందాం, తర్వాత రిలీజియన్లో మాట్లాడుకుంటాం. ఇది కాకుండా ఇక్కడ ఏమంటారు దాన్ని, ఈ ఋగ్వేద మంత్రాలు చదివిన ప్రీస్ట్ ని హోత్రి అంటారన్నమాట. ఇన్వోక్ చేస్తాడు, రిక్కుల్ని చదువుతూ ఇన్వోక్, ఆవాహన చేయడం, దేవతల్ని ఆవాహన చేస్తాడు, అతన్ని హోత్రి అంటారన్నమాట. అలాగే ఫేమస్ గాయత్రి మంత్ర ఋగ్వేదంలో ఉంది. దిస్ ఈజ్ కంపోజ్డ్ బై ఋషి విశ్వామిత్ర. ఇది 2వ మండలంలో ఉందంట. గాయత్రి మంత్రం అనేది విశ్వామిత్ర చేత కంపోజ్ చేయబడింది, 2వ మండలంలో మూడవ ఉంది. మండలం సార్. ఆ? సార్ మూడవ 3వ మండలం అని ఉంది. మూడా? ఓకే, నేను ఒకసారి అమ్మ అది కరెక్ట్ చేసుకోండి. నేను నాకు చాలా రోజులు అయింది కదా చదివి. ఓకే, నేను 2 అని రాసుకున్నాను. ఓకే, కరెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో గాయత్రి మంత్ర 3వ మండలం. ఓకే. తర్వాత మనకి 9th మండల టోటల్ సోమ ప్లాంట్, సోమ గాడ్కి అట్రిబ్యూట్ చేయబడింది. తర్వాత 10వ మండలంలో అక్కడ నదీ సూక్త అనేది ఉంది. నదీ సూక్త అదేంటంటే 33 రకాల నదుల గురించి అందులో ప్రస్తావించబడింది. అలాగే పురుష సూక్తం కూడా ఉంది. అందులో మొట్టమొదటిసారిగా ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, 4-fold వర్ణ సిస్టమ్ గురించి చెప్పబడింది. ప్రిమివల్ మ్యాన్ లేదా ప్రజాపతి లేదా క్రియేటర్ బ్రహ్మ నుండి, హెడ్ నుండి ఏమో బ్రాహ్మణులు, షోల్డర్స్ నుంచి ఏమో క్షత్రియులు, థైస్ లేదా తొడల భాగం నుండి ఏమో శూద్రులు, తర్వాత పాదాల నుంచి తొడల భాగం నుండి వైశ్యాసు, పాదాల నుండి శూద్రులు ఉద్భవించారని మొట్టమొదటిసారిగా అందులో చెప్పబడింది. సో ఋగ్వేదానికి ముఖ్యమైన బ్రాహ్మణాలు అయితే ఐతరేయ బ్రాహ్మణము, కౌస్తాకి బ్రాహ్మణము ఋగ్వేదానికి. అరణ్యాలు అయితే ఐతరేయ, కౌస్తాకి అండ్ సాంఖ్య అని అవసరం లేదండి. ఆ 2 గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఉపనిషత్తు కూడా ఐతరేయ, కౌస్తాకి. ఎంత డెప్త్ ఈ ఎగ్జామ్లో అడగరు, జస్ట్ అలా పేర్లు నెక్స్ట్ రివిజన్లో కావాలంటే చూద్దాం, బేసిక్సే చూద్దాం. నెక్స్ట్ సామవేదం అనేది షార్టెస్ట్ వేద లిటరేచర్ చూస్తున్నాము. అన్నిటికంటే చిన్నది, 1875 మంత్రాలు అందులో ఉన్నాయి. మెలోడీస్ అండ్ చాంట్స్ కలిగి ఉంటుంది. మెలోడీస్ అండ్ మ్యూజిక్, ద ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ట్రేస్డ్ బ్యాక్ టు సామవేద అంటాం అన్నమాట. సో సామవేద అనేది మనకి ఏమంటారు దాన్ని, 7 సరిగమ పదనిస 7 సౌండ్స్ కూడా ఇక్కడి నుంచే వచ్చాయి. జైమినీయ, తాండిమాన 2 బ్రాహ్మణాలు సామవేదానికి చెందినవి. అలాగే ఉపనిషత్తులు అయితే చాందోగ్య, జైమినీయ, కేన. ఆ లింకులు ఇప్పుడు వద్దులేండి, కన్ఫ్యూజ్ అవుతాయి, తర్వాత రివిజన్లో చూద్దాం. అంత అలాగేం అడగట్లేదు కాబట్టి. సో ఋగ్వేద, సామవేద, యజుర్వేద 3 వేదాలని కలిపి త్రయీ అంటారన్నమాట. త్రయీ ఆఫ్ ది వేదాస్ అంటారన్నమాట. సో సామవేద మంత్రాలు చదివేవారిని ఉద్గాత్రి అంటారు. ఉద్గాత్రి. ఋగ్వేద మంత్రాలు చదివేవారు హోత ఆర్ హోత్రి, సామవేద మంత్రాలు చదివే వాళ్ళని ఉద్గాత్రి అంటారన్నమాట. సో
ఆ, ఈ అన్ని వేదాలని కన్సాలిడేట్ చేసింది వేదవ్యాసుడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అంటారు. యజుర్వేద యజుర్వేద అనేది అక్కడ రిచువల్స్, ఈ యజ్ఞాలు, ఈ యాగాలు, ఈ సాక్రిఫైసెస్, ఇవన్నీ ఎలా చేయాలి, దానికి ఫార్ములాలు, మంత్రాలు, ఇవన్నీ యజుర్వేదంలో చెప్పబడ్డాయి. సో యజుర్వేదాన్ని 2 భాగాలుగా విభజించారు: వాజస్నేయ సంహిత, తైత్రీయ సంహిత. వైట్ యజుర్వేద, శుక్ల యజుర్వేద, కృష్ణ యజుర్వేద అండ్ శుక్ల యజుర్వేద. సో కృష్ణ వాజస్నేయే, శుక్ల తైత్రీయ అనుకుంటే, లేకపోతే వైస్ వెర్స, చాలా లైన్ చూసి నేను ఒకసారి చూసుకోండి. సో కృష్ణ ఆ, ఆ, ఓకే, తైత్రీయ సంహిత, కృష్ణ యజుర్వేద తైత్రీయ సంహిత. సో ఆ, ఇందులో ఏమంటుంది దాన్ని, కృష్ణ యజుర్వేదానికి శుక్ల యజుర్వేదం ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ప్రోజ్ ఉంటుంది, వెర్స్ ఉంటుంది, అంటే మంత్రాలు ఉంటాయి, వచనం కూడా ఉంటుంది. ఇది మన కృష్ణ యజుర్వేదాలు. శుక్ల యజుర్వేదాలు ఓన్లీ మంత్రాలు మాత్రమే ఉంటాయి. అందుకే ఏ వేదములో వచనం కూడా ఉంటుంది అంటే ఆన్సర్ మనకి యజుర్వేదము అని చెప్తాం అనమాట. సో ఈ మంత్రాలు చదివేవాడిని అక్కడ అథావర్యు అంటారు. యజుర్వేద మంత్రాలు చదివే ప్రీస్ని అథావర్యు, హోత్రి, ఉద్గాత్రి, అథావర్యు. అండ్ అథర్వేద మంత్రాలు చదివేవాడిని బ్రాహ్మణ్. సో అథావర్యు ప్రీస్ట్ అథర్వవేదానికి కాదు. చాలాసార్లు అడిగేది బిట్ ఆడడానికి అవకాశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ అథర్వవేదము. అథర్వవేదంలో ఇక్కడ లేటెస్ట్ వేద. ఇందులో చామ్స్, స్పెల్స్, మ్యాజిక్ అని మంత్రాలు, తంత్రాలు, ఇవన్నీ కూడా అథర్వవేదంలో ఉంటాయి. ప్రాబుల్లీ నానారిని అంటారు ఇందులో. సో సతీ సింబాలిక్లీ సతీ సహగమనం గురించి ప్రస్తావించిన వేదమన్నా అథర్వవేదమే. అలాగే సభ అండ్ సమితి, ట్విన్ సిస్టర్స్ ఆఫ్ ది ప్రజాపతి అని చెప్పింది కూడా అథర్వవేదమే. సో ఇక్కడ ఈ ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాము. అథర్వవేదం అనేది గోపద బ్రాహ్మణ అథర్వవేదానికి సంబంధించింది. ఉపనిషత్తు అయితే కనుక ముండక ఉపనిషత్తు, సత్యమేవ జయతే తీసుకున్నారు. సో మనకి వేదాలు తర్వాత బ్రాహ్మణాలు ఇక్కడే డిస్కస్ చేశాం కాబట్టి అరణ్యకాల గురించి వేరేగా మళ్ళీ అంత దానికి ఎగ్జామ్లో అడగరు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్నది ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏంటంటే టు సిట్ సమ్ వన్ నియర్. ఉపనిషత్తు అంటే టు సిట్ సమ్ వన్ నియర్, కూర్చొని మాట్లాడడం అన్నమాట. సో ఇవి ఈ శృతి టెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. శృతి టెక్స్ట్ అనేవి ఇక్కడ అక్కడి నుంచి వేదిక్ రిలీజన్ నుంచి, సాక్రిఫిషియల్ కల్ట్ నుంచి డివైడ్ అయ్యి ఇండివిజువల్, హౌ ద ఇండివిజువల్ సోల్ మెర్జెస్ విత్ ద ఎటర్నల్ సోల్, ఎలా మన జీవాత్మ అనేది పరమాత్మలో కలుసుకుంటుంది. ఆత్మ క్రమానుగత పరిణామం, ద ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్, ఆత్మ క్రమానుగత పరిణామం, ఎలా జీవాత్మ అనేది పరమాత్మలో ఐక్యం అవుతుంది అనేది మొట్టమొదటిసారిగా ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఇది ప్రపంచంలో అందరూ ఒప్పుకున్నారు కూడా. ఇది ఒకటే కాదు, అందులో ఉన్న ఫిలాసఫీ కానీ ఉపనిషత్తులు చదివితే నిజంగా అది మీరు ఏంటది, సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై అనే ఒక శ్లోకం ఉంటుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై అంటే గురు శిష్యులు ఎలా ఉండాలి, ఒక గురువు శిష్యుడి పట్ల ఎలా ఉండాలి, విద్వేషాలు లేకుండా ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కాంప్లిమెంటరీ లాగా ఉండి విద్యను అందిస్తాం అని చెప్తారు. అలాగే మనకి ఏమంటుందాన్ని, ఆ సతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పి అంటే అది ఎవరు కాదనగలరు? ఉపనిషత్తుల్లోని ఆ థీమ్ ఉంటుంది కదా, ఆ థీము ఎవరు కాదనలేరు. అందుకే ప్రపంచం అంతా ఉపనిషత్తుల గురించి డిస్ప్యూట్ లేదు. వేదాల గురించి డిస్ప్యూట్ ఇలాగ అంటాయి, పురాణాల గురించి డిస్ప్యూట్ ఉంది, ఉపనిషత్తుల జోలికి ఎవరు రాదు. ఆల్ ద గ్రేటెస్ట్ థింకర్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఉపనిషత్స్ ఓన్లీ. గౌతమ్ బుద్ధ, వర్ధమాన మహావీర, ఆది శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, వల్లభాచార్య, ఎవరైనా చెప్పండి, మన లేటెస్ట్ వివేకానంద, స్వామి వివేకానంద, ఎనీబడి,
గౌతమ బుద్ధుడు కూడా ఉపనిషత్తుల్లోంచే తీసుకున్నాడు తన కాన్సెప్ట్, ఆ సోల్లెస్నెస్. ఎలా ఏంటంటే ఈ ఉపనిషత్తు అనేది ఇక్కడ ఆ, ఆ, జ్ఞాన మార్గాన్ని చెప్పాయి అనమాట. నాలెడ్జ్ త్రూ సాల్వేషన్, జ్ఞానం, నాలెడ్జ్ పాత్ అనేది ఉపనిషత్తు, దాన్నే శంకరాచార్య గారు తీసుకున్నారు అనమాట. దాని తర్వాత దాన్ని భక్తి మార్గం కింద రామానుజాచార్యులు గారు మార్చడం జరిగింది అనమాట. సో వీటిని వేదాంత అంటారు. వేదాంత అంటే వేదిక్ పీరియడ్ ఒకటి, అండ్ అనదర్ మీనింగ్ ఏంటంటే ద ఎసెన్స్ ఆఫ్ ది వేదాస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద ఉపనిషత్స్. వేదాల సారాంశం అంతా అందులో చెప్పబడింది కాబట్టి వీటిని వేదాంతాలు అంటారు అనమాట. సో రియల్ అదొకటి. అన్నిటికంటే ఓల్డెస్ట్ బృహదారణ్యక ఉపనిషత్తు, తర్వాత చాందోగ్య ఉపనిషత్తు, లేటెస్ట్ అయితే ముండక. ఇవన్నీ దారాషికో 1656లో దారాషికో నిజంగా 50 ఉపనిషత్తుల్ని పెర్షియాలో ట్రాన్స్లేట్ చేశాడు. 50 ఉపనిషత్తులు. అతనికి హిందూ మతం అంటే ఎంత అభిమానమో. అన్ఫార్చునేట్లీ దారా వాజ్ డిఫీటెడ్ అండ్ కిల్డ్ బై ఔరంగజేబ్. నిజంగా ఉండుంటే వేరే ఉండేదేమో అతను. అయితే ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అంటాం కదా, యోగ్యతమంలో సార్థక జీవనం, హెర్బర్ట్ స్పెన్సర్ చెప్తారు ఎవల్యూషన్, పరిణామం. ఎవరు యోగ్యులైతే వాళ్ళే మరి నిలబడతారు. అతను ఇందులో అతను నాలెడ్జ్ ఉండొచ్చు. బహదూర్ షా జఫర్ ఎవరు అనుకుంటారు, మంచి మంచి డాన్సర్ అంట అతను, డాన్సర్. కానీ ఉపయోగం ఏంటి, అతను రూల్ చేయాలి కదా. బహదూర్ షా వన్ అనుకుంటే రంగీలా అతను అంటారు అనుకుంటా. సో అతను ఎవరి పైన వాళ్ళు చేయాలి. దారాషికు మేబీ అతను మంచి యాటిట్యూడ్, ఉపనిషత్తులతో హిందూ మతం అంటే చాలా ఇది ఉన్నా, యాజ్ ఎ ప్రిన్స్ he was weak. That's why he was defeated consecutive battles with the Samugar and other battles with the Aurangzeb, and finally he was killed, blinded and killed. సో 108 ఉపనిషత్తులు ఉన్నాయి టోటల్. అందులో 12 ఏమో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ భారతీయ వేదాంతానికి బీజాలు ఇక్కడ పడ్డాయి. ఆత్మ, ఇండివిజువల్ సోల్, బ్రాహ్మణ్, అల్టిమేట్ రియాలిటీ. అంటే ఈస్ ద ట్రూత్. అల్టిమేట్ రియాలిటీ అంటే బ్రాహ్మణ్ గురించి, కర్మయోగ గురించి, సైకిల్ రీబర్త్, సంసార గురించి, మోక్ష లిబరేషన్ గురించి, పురుష ఇండివిజువల్ గురించి, ప్రకృతి ప్రపంచం గురించి. ప్రకృతి పురుష ఉపనిషత్తుల నుంచే సాంఖ్య ఫిలాసఫీ తీసుకుంది. ఆ ప్రకృతి పురుష దాని నుంచే జైనిజం తీసుకుంది. జైన మతంలో కూడా ప్రకృతి, హౌ ద ఇండివిజువల్ మెర్జెస్ విత్ ద నేచర్ అనేది చెప్తాడు అనమాట. సాంఖ్య ఫిలాసఫీ ఉపనిషత్తుల నుండి సాంఖ్య తీసుకుంటే, సాంఖ్య నుండి జైన మతం తీసుకున్నాం. సో అదొకటి. సో ఇక్కడ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ గురించి కూడా ఉపనిషత్తులు మనకి ఎక్కువగా ఫోకస్ చేసే. ఇందులో బృహదారణ్యక మొట్టమొదటిసారిగా ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ గురించి, ఆత్మ క్రమానుగత పరిణామం గురించి ఇక్కడ. అలాగే అసతోమ సద్గమయ శ్లోకం ఇందులోనే ఉందంట. అలాగే చాందోగ్య ఉపనిషత్తు అనమాట. ఇది ఇక్కడ ఏమంటే దాన్ని ఫస్ట్ 3 ఆశ్రమాస్ గురించి, అలాగే అనులోమ ప్రతిలోమ మ్యారేజ్, హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు, లోవర్ క్యాస్ట్ మ్యారేజ్, అలాగే లోవర్ క్యాస్ట్ వాళ్ళు. ఈరోజు మహావీర్ జయంతి. ఓ గ్రేట్. వర్ధమా మహావీర్ జయంతి అంట మనోడు చెప్పాడు. సో ఏమంటే దాన్ని చాందోగ్య ఉపనిషత్తులోనే ఈ అనులోమ ప్రతిలోమ మ్యారేజ్ అనేవి గురించి మొట్టమొదటిసారిగా చెప్పండి. అలాగే కృష్ణుడి గురించి ప్రస్తావన. అతని గురువైన అంగీరస, హి వాజ్ ద డిసైపుల్ ఆఫ్ ఘోర అంగీరస. అండ్ చాందోగ్య ఉపనిషత్తులో కృష్ణ, అది ఈ క్లాన్ కూడా ఇది చెప్తారమ్మా. అప్పుడు మా పాపులర్ బిట్ యూపీఎస్సీలో బిట్ కృష్ణ 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 కృష్ణుడు సాఖ్య సార్. సాఖ్య బుద్ధుడు కదా కృష్ణుడు. ఓకే చెప్తాను తర్వాత, అవసరం లేదు కదా మనకి. ఓకే. సో చాందోగ్య ఉపనిషత్ కృష్ణుడి ప్రస్తావన, అతని గురువైన అంగీరస గురించి ఉంది. కఠోపనిషత్తు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. ఈ సీక్రెట్ ఆఫ్ డెత్ గురించి, నచికేతుడి గురించి కఠోపనిషత్తు ఉంది. అలాగే ఏమంటారు దాన్ని, ఐతిరేయ ఉపనిషత్తు. ఐతిరేయ ఉపనిషత్తు అనేది మనకి ఆయం ఆత్మ బ్రహ్మ అనేసి ఒక శ్లోకం ఉంటుంది. అది ఎగ్జామ్లో అంత డెత్ మనకు అవసరం లేదు అండి. తత్వం అసి అనే పదాలు, తత్వం అసి అనమాట. సో తత్వం అసి అనేది చాందోగ్య ఉపనిషత్తు అనుకుంటే, అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, అంత లోతొద్దు, నెక్స్ట్ లెవెల్లో చూద్దాము. ముండకోపనిషత్తు మనకు తెలిసిందే, సత్యమేవ జయతే,
ఇండియన్ నేషనల్ యాంథమ్లో అది. అండ్ మాండూక్య ఉపనిషత్తు నిజంగా నేను భీమిలి యోగా సెంటర్కి వెళ్ళినప్పుడు గురువు గారు ఆయన నిజంగా మాండూక్య ఉపనిషత్తు అంటే 12 ఎన్నో శ్లోకాలు ఉంటాయి. ఏం చెప్తారంటే అందులో మాండూక్య ఉపనిషత్తు చదివితే చాలు ఇంకా నిజంగా మనిషి మనం ఎలా ఉండాలి సాటి మనిషి పట్ల. భీమిలి యోగం అంటే యోగాకి వెళ్ళాక కొంత మారాను, భీమిలి యోగాకి వెళ్ళాక ఇంకా చేంజ్ వచ్చింది నాకు. అంటే మనం అనవసరంగా ఎవరిని బాధపడకూడదు. మనం అక్కడ మా గురువుగారు వెంకటరమణ గారు ఆయన ఎంత అద్భుతంగా చెప్పేవారు. భీమిలి ఎప్పుడైనా వెళ్తే ఆయన దర్శించుకోండి. వాజ్ ఎ గ్రేట్ టీచర్, సచ్ ఎ గ్రేట్ టీచర్ ఆయన. చాలా అలవోకగా చెప్తారు ఆయన. ఏమి ఆయనకి ఆ బ్యాక్గ్రౌండ్ నిజంగా ఎలా వచ్చిందో అసలు అద్భుతం అనిపిస్తుంది అన్నమాట. అటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళి 15 రోజులు నేను అక్కడ ఉండి క్యాంప్ చేయడం అనేది ఏదో పూర్వజన్మ సుకృతం లేకపోతే అది చేయలేను నేను. అప్పటి నుంచి నాకు అర్థమైంది యోగం అంటే ఏంటి, అసలు ఇందులోకి ఎలా వెళ్ళాలి, ఉపనిషత్తులు అంటే ఏంటి. అలా ఎండోమెంట్స్ పాఠాలు చెప్పడం వల్ల కూడా ఇటువైపు బెంటప్ మైండ్ వచ్చిందేమో నాకు తెలియదు. చాలా చేంజ్ వచ్చిందని ప్రౌడ్ అంటే ప్రౌడ్గా చెప్పడం కాదు, చాలా వరకు ఇంకా అవతల వాళ్ళని క్షమించడం అలవాటైంది. మనం ఆనందంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచాలి, ఎవరిని మనం మోసం చేయకూడదు, మాట ఇస్తే నిలబడాలి. మీకేనంటే మాట ఇచ్చామంటే మనం నిలబడాలి, లేదంటే మాట ఇవ్వకూడదు. వేస్ట్ కదా, మాట పోతే ఇంకేటి పోయినట్టే కదా. సో ఇక్కడ మాండూక్య ఉపనిషత్తు అనేది అత్యంత చిన్న ఉపనిషత్తు అట, 12 సూత్రాలు ఉన్నాయట. ఇందులో మొత్తం ఎసెన్స్ చాలా అద్భుతమైన ఫిలాసఫీ ఇందులో చెప్పబడింది అని చెప్పి అదొకటి. సో దీంతో మనకి ఆ, శృతి అయింది, స్మృతి లిటరేచర్. సో ఏంటంటే వేదాంగాలు, లిమ్స్ ఆఫ్ ది వేదాస్, ద సప్లిమెంటరీ టెక్స్ట్ దట్ ఇన్ ద ప్రాపర్ రిసైటేషన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వేదాస్. వేదాలను అర్థం చేసుకోవాలి కదా, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా, అవన్నీ వేదాంగాలు చెప్పారు. నెంబర్ 1 శిక్ష. శిక్ష అంటే ఫోనెటిక్స్, ధ్వని శాస్త్రం, ఎలా ఉచ్చరించాలి, తప్పు చదివేస్తే కొంపలు మునిగిపోతాయి, అదంతా ఇది చెప్తుంది అనమాట. రెండోది శిక్ష కల్ప. కల్ప అనేది రిచువల్స్, అంటే యజ్ఞాలు యాగాల గురించి కల్ప సూత్రాలు చెప్తాయి. సో అందులో మళ్ళీ పెద్ద సాక్రిఫైస్ అయితే శ్రౌత సూత్రాలు అంటాం. రాజసూయ, వాజపేయ, అశ్వమేధ లాంటి యాగాలు అవన్నీ లార్జ్ సాక్రిఫైసెస్. అలాగే గృహ్య సూత్ర, సింపుల్ డొమెస్టిక్ సాక్రిఫైసెస్. పుట్టినప్పుడు పుట్టగానే నామకరణం చేస్తాం, ఆ తర్వాత గుండు గీస్తాం, చూడకర్మ, అంతకంటే ముందు సీమంతం, లేకపోతే అంతకంటే ముందు అక్కడ గర్భాధానం చేస్తారు. అలాగా ఇక్కడ పుంసవనం అని చెప్పి మేల్ చైల్డ్ పుట్టాలని. సో ఒక్కొక్క దానికి చివరికి చనిపోయినప్పుడు అంత్యస్తి, ఫ్యూనరల్ సెరమనీ, అంత్యస్తి అని చెప్పి. అలాగే సమావర్తన అని చెప్పి, ఇది 16 ఎన్నో సంస్కారాలు. భాషలో చూడండి ఎప్పుడైనా, లేకపోతే నేను ఫోటో పెడతాను. 16 సార్. 16 కదా, పుట్టుక నుంచి మరణం వరకు 16 ఉంటాయి. అంటున్నాడు. అది ఇంటికి వచ్చినప్పుడు సమావర్తన అంటాము. ఒక విద్యార్థి విద్యను ముగించుకుని ఇంటికి వచ్చినప్పుడు సమావర్తన, హోమ్ కమింగ్ సెరమనీ అని చెప్పి చేయడం జరుగుతుంది. ఇలాగా మనకి ఆ ఈ గృహ సూత్రాలు ఉన్నాయి. అలాగే ధర్మ సూత్రాలు, లా గివర్స్, మనుస్మృతి, నారద స్మృతి, కాత్యాయన స్మృతి. అలాగా ధర్మ అని చెప్పి ఈ లా, ఎటువంటి లా ఫాలో అవ్వాలి అని చెప్పి, ఇవన్నీ లా బుక్స్ అంటాం కదా అవి. ఇవన్నీ కల్ప సూత్రాల్లో భాగం. శ్రౌత సూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, ఇవన్నీ కూడా కల్ప సూత్రాలు అంటారు. తర్వాత జ్యోతిష, ఆస్ట్రానమీ. జ్యోతిషం అంటే ఆస్ట్రానమీ. ఒక గురువుగారిని అడిగాను, జ్యోతిషం అంటే ఏంటి, ఇది సైన్స్ అంటున్నారు కదా, అది ఏంటో చెప్పండి అంటే, "ఆ, ఏముంది ఆయన ఇంత బాగా చెప్పాడంటే, గొడుగు పట్టుకుంటావు, వర్షం వస్తుంది, వర్షం గొడుగును ఆపగలదా, ఆపలేదు, కానీ గొడుగులో తడకుండా వర్షంలో తడకుండా కాపాడుతుంది. సరే, గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ వర్షంలో తడవకుండా కాపాడుతుంది. అలాగే జ్యోతిష్యం అటువంటిది అన్నాడు. సో తర్వాత జ్యోతిష్ శాస్త్రం గురించి, తర్వాత వ్యాకరణం, గ్రామర్, ద ఫస్ట్ గ్రామర్ బుక్ పాణిని అష్టాధ్యాయి, దానికి కామెంటరీ పతంజలిస్ మహాభాష్య. ఏదైతే యోగా ఫిలాసఫీ రాశారో ఆయనే పతంజలి మహర్షి అన్నమాట. నిరుక్త, ఇంకోటి నిరుక్త అనేది ఎటిమాలజీ అన్నమాట. ప్రతి పదం ఎలా వచ్చింది, ఆరిజినల్ వర్డ్స్ నిరుక్త అంటాం అన్నమాట. ఆ నిరుక్త అనేది వ్యుత్పత్తి శాస్త్రం అంటారు. ప్రతి పదం ఎలా ఆవిర్భవించిందో చెప్పేది నిరుక్త.
తర్వాత ఛందస్సు, మెట్రిక్స్, ఛందస్సు మనం చెప్తాం కదా. అదేంటి, ఒక్కొక్క పద్యం ఒకలాగా అన్నమాట. అది గురువులు, లఘువులు, యమాత, రాజు, బాణసలగం, ఇదంతా ఉత్పలమాల, చంపకమాల, ఛందస్సు, వేదిక్ ఛందస్సు. ఈ 6 నేర్చుకుంటేనే వేదాలను అధ్యయనం చేయగలుగుతాం. ఎలా ఉచ్చరించాలి, ఎలా చదవాలి, ఎలా రిసైట్ చేయాలి, అవన్నీ ఇందులో చెప్పబడ్డాయి. దాని వ్యాకరణం, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పింగళ రోడ్ ఛందశాస్త్రం మొట్టమొదటి పుస్తకం. అలాగే యష్కా రోడ్ నిరుక్త, యష్కా అనే నిరుక్త రాశారు. అలాగే వ్యాకరణం మీద రాసింది పతంజలి వ్యాకరణం. ఈ 3 మనకి జనరల్గా, మిగతా వాటి మీద ఫస్ట్ బుక్స్ అని కాకుండా. సో తర్వాత పురాణాలు, వేదాంగాలు అయ్యి, తర్వాత వేదాంగాలైనా ఉపవేదాస్ లాస్ట్, ఉపవేదాస్ గురించి చెప్పేసుకుందాం. సో ఉపవేదం అనేది అక్కడ ఏమంటుందని కొన్ని టెక్నికల్ దీనికోసం ఉపవేదాలు. సో అందులో ఆయుర్వేద నెంబర్ 1, ఆయుర్వేదం అంటే మెడిసిన్. రెండోది గాంధర్వ వేద, మ్యూజిక్. మూడోది ధనుర్వేద, ఆర్చరీ. నాలుగోది శిల్పవేద, క్రాఫ్ట్ అనమాట. ఈ 4 మనకి ఉపవేదాలు అంటారు అనమాట. క్రాఫ్ట్ అంటే, శిల్పవేద అంటే మొత్తం శిల్పశాస్త్రం అంటాం కదా, ఇదనమాట. సో ఇది కాకుండా మనకి పురాణాలు చూస్తే, పురాణాలు అంటే ఓల్డ్, అంటే పురాణ మీనింగ్ అంటే ఓల్డ్ అనమాట. సో ఇవి మతపరమైన సాహిత్యం. మనకి గుప్తుల కాలంలో ఇంచుమించుగా ఫైనల్ కంపైలేషన్ అనేది జరిగింది. సో ఈ పురాణాల్లో అసలు బ్రిటిష్ వాళ్ళైతే ఇండియన్ జాగ్రఫీని గీత గీయడానికి, మొత్తం సరిహద్దులు నిర్ణయించడానికి పురాణాల్లో చెప్పిన కంటెంట్ ఎంత డీటెయిల్డ్గా ఇచ్చేస్తాడు పురాణాల్ని, అదంతా ఉపయోగించుకున్నారు. సో ఇవి 4 ఏజెస్ లో ఉన్న సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంలో 4 ఏజెస్ లో ఉన్న కంటెంట్ అంతా, అది జరిగిందంతా ఆ టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తాయి. సో ఇందులో సర్గ అనేది 5 లక్షణాలు ఉంటాయి. సర్గ క్రియేషన్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచం ఎలా సృష్టించబడింది. ప్రతిసర్గ నాశనం అయిపోయాక మళ్ళీ రీక్రియేషన్ ఎలా చేయబడింది, మనం ఇప్పుడు చెప్పాను 2. మన్మంత్రము, వేరియస్ మనవుస్, వైవస్వత మనవు, సారస్వత మనవు, స్వయంభూ మనవు, ఇలాగా ఒక్కొక్కరు ఒక మనువు గురించి, అలాగే మన్వంతరాల గురించి, అలాగే వంశము అంటే ఆ దేవతలు, ఋషుల గురించి, వంశాన చరిత్రం అంటే రాజుల చరిత్ర గురించి. ఈ 5 లక్షణాలు ఉంటే పురాణాలు. ఇవి 18 మహాపురాణాలు. తర్వాత ఉప పురాణాలన్నీ మనకు అవసరం లేదు, ఇంపార్టెంట్ పురాణాలు తెలుసు. ధర్మశాస్త్రాస్ ఆల్రెడీ మనం ధర్మశాస్త్రాల గురించి బ్రీఫ్గా చెప్పుకున్నాం. కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎథికల్ వాల్యూస్ గురించి. పురుషార్థాసు, చతుర్విధ ధర్మ, అర్థ, కామ, మోక్ష. పురుషార్థాలు ధర్మం, అర్థము, కామము, మోక్షము, అవి ఎలా సాధించాలి. అలాగే ఇవి తర్వాత ఏమంటారు దాన్ని, ఈ అరిషడ్ వర్గాల గురించి ఇదంతా ధర్మశాస్త్రాస్లో మనకి చెప్పబడింది, ఇంపార్టెంట్. అలాగే 4 ఆశ్రమ సిస్టమ్, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, ఇదంతా చెప్పండి. ఎపిక్స్ అలాగే మహాభారతము, రామాయణం మనం చదువుకుంటాం. సో దీంతో మనకి ఈ లిటరేచర్ అదే సోర్సెస్ అయ్యింది. ఎవరైనా డౌట్స్ అడిగితే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఏదైనా డిస్కస్ చేయాలన్నా డౌట్ అని మాట్లాడుకుందాం. అమ్మా లేదు సార్. పూజిత, లీలా మాట్లాడాలి. లీలా నువ్వు వస్తున్నావు, ఏం మాట్లాడలేదు, మాట్లాడాలి. ఎలా ఉంది ప్రిపరేషన్? సార్ బాగానే ఉంది సార్. బాగానే ఉంది సార్. ఎవరు బాగానే? సత్య వచ్చిందేంటి? పూజిత చెప్పిందా? అమ్మా ఇది అంటే మీరు ఒకటి, ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఈ కంటెంట్ అనేది ఈ మెంటర్షిప్ లో 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. మీరు చదవకపోతే ఇది అర్థం అవ్వదు, అది మెయిన్. మీరు షెడ్యూల్లో చదివితే అరే ఇది తర్వాత రివిజన్ అప్పుడు అన్నీ మీకు గుర్తొచ్చేస్తాయి, ఎగ్జామ్లో ఈజీగా పెట్టేస్తారు. ఈరోజు నేను చెప్పిన బిట్ అన్ని యూపీఎస్సీలోనో రకరకాల ఎగ్జామ్లు అడిగినవి ఇవన్నీ. అందుకనమాట అది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్తున్నాను. సో అబ్బాయిలు ఆల్రెడీ ఒకరిద్దరు ఇంటరాక్ట్ అయ్యారు. అమ్మాయిలు ఇప్పుడు ఇంతవరకు వేదిక లిటరేచర్ గురించి చెప్పుకున్నాం కదా, ఎవరైనా అమ్మాయిలు చెప్తారా ఒక 2 నిమిషాల్లో? గురువు గారికి మంచినీళ్ళు తాగే లోపల ఎవరు చెప్తారు?
ఆ, అదే సార్ వేదిక్ లిటరేచర్ లో 2 పార్ట్స్ గా చెప్పు సార్ అదే సార్ శృతి స్మృతి. శృతి అంటే క్రియేటెడ్ బై గాడ్, స్మృతి అంటే రిమెంబరెన్స్ తో క్రియేటెడ్ బై మెన్. స్క్రిప్ట్ లో రాసింది మెన్ అనేసి. శృతిలో క్రియేటెడ్ బై గాడ్ లో ఫస్ట్ 4 వేదాస్. ప్రతి వేదాకి బ్రాహ్మణాస్, అరణ్యకాసు, ఉపనిషత్స్, వేదాంగాస్ ఉంటాయి. చూద్దాం అనుకున్నాం, అంటే ప్రతి కన్ఫ్యూజ్ అవుతారని నేను ఆపాను. అవి చెప్పుకుందాం, పర్వాలేదు. అదే సార్ ఋగ్వేద ఓల్డెస్ట్ స్క్రిప్చర్, 10 మండలాస్ ఉంటాయి. స్టాప్ చేయండి. ఒక ఋగ్వేద, ఇంకా ఉమ్, ఋగ్వేదము తొలి వేద నాగరికతకు సంబంధించింది సార్. ఉమ్, మిగిలిన 3 మలివేదానికి సంబంధించింది. ఉమ్. ఇంకా ఇంకొక లిటరేచర్ పాయింట్ మిస్ అయినా చెప్పమ్మా, నువ్వు పూజితా ఈ ఏం సార్? పూజితా చెప్తున్నావు కదా, కంటిన్యూ చేయి. ఇంకొక నిమిషం నీకు ఇచ్చాను టైం. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఇప్పుడు నేను ఎలాగైతే మాట్లాడగలుగుతున్నానో ఒక టాపిక్ మీద, అలా మాట్లాడగలగడానికి ప్రయత్నించండి మీ ప్రిపరేషన్లోనే. అప్పుడు ఏంటవుతాయంటే ఫ్యాక్ట్లన్నీ కన్సల్టేట్ అయిపోతాయి, తప్పులు రావు. బిట్లు చదవకండి. ఇప్పుడు ఓకే. సభా సమితి ఆ, ఎవరు ట్విన్ సిస్టర్ సతి ప్రజాపతి అని అలా బిట్లు కాదన్నమాట. ఓకే. సో ఆ, ఇంకా ఇంకొక లిటరేచర్ మిగిలింది, అంటే ఎపిక్స్, రామాయణ భారతం ఆల్రెడీ ఇండోమిన్స్ లో బాగా డీటెయిల్ గా చెప్పాము, దాని గురించి చెప్పలేదు నేను. ఇది కాకుండా 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, షడ్ దర్శనాలు అంటాం అనమాట. న్యాయ, వైశేషిక, యోగ, తర్వాత సాంఖ్య, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. న్యాయ న్యాయ ఎవరిదమ్మా? న్యాయ ఎవరు చెప్పారు? గౌతమ సార్. వాద గౌతమ. లాజిక్ ఉండదని చెప్తాడు, పెద్దానికి లాజిక్. న్యాయ ఏదైనా లాజిక్ చూపించు, నేను నమ్ముతాను. అంటే ప్రత్యక్ష ప్రమాణం, పరోక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అడుగుతుంది న్యాయ ఎప్పుడు. ఓకే, చూపించు. లాజిక్ ఉందా? ఎక్కడ ఉంది? చూపించు. నేను బిలీవ్ చేస్తాను. అదంతా న్యాయ ఫిలాసఫీ అనమాట. న్యాయ. వైశేషిక. వైశేషిక ఏంటి? భారతీయ పరమాణు శాస్త్రానికి మూలం అన్నమాట. అటామిక్ ఫిజిక్స్. అది ఆటమ్స్ కింద డివైడ్ అవ్వబడతాయి అని చెప్పి ఇదంతా మనకి వైశేషికలో చెప్పండి. అటామిక్ ఉలూక కణాదులు వైశేషిక. సో 2 వైశేషిక. తర్వాత 3వది సాంఖ్య. సాంఖ్య ఫిలాసఫీ ఎవరిదమ్మా? కపిలుడు కపిల సార్. కపిలము సో ఇందులో ప్రకృతి పురుష గురించి, ఈ ప్రకృతిలో పురుషుడు ఎలా కలిసిపోతాడు, ఈ ఇన్ని పదార్థాలు, 16 మహాపదార్థాలు ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదండి. సో కపిల మహర్షి 3 అయ్యాయి. ఇంకోటి యోగం. యోగం అంటే పతంజలి. ఇందులో అక్కడ ఆయన ఏంటంటే, అసలు యోగం అంటే ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధ యోగ. యోగం అంటే చిత్తవృత్తులు నిరోధించడం అని చెప్పి ఆ యోగా ఫిలాసఫీ గురించి ఈరోజు అంతా, ప్రపంచం అంతా అది యోగం. దీని తర్వాత మనకి పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అనేవి ఈ ఆ 2 వేదాలని వేదాల మీద ఆధారపడి తయారు చేయబడినవి ఈ 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఇదంతా వేదిక్ లిటరేచర్. ఇప్పుడు జోగ్రఫీ చూసాము, ఎక్కడి నుంచి వచ్చారో చూసాము, అలా సోర్సెస్ చూసాము. ఇప్పుడు పొలిటికల్ లైఫ్, ఋగ్వేద సొసైటీ పొలిటికల్ లైఫ్ చూస్తే కనుక వాళ్ళు ట్రైబల్ ట్రైబల్ లైఫ్ అనేది ఒకటి. సెమీ నొమాడిక్ అంటే ఏంటి? సెమీ నొమాడిక్ అంటే తెలుగులో ఏంటమ్మా? సంచార జీవుల. సెమీ నొమాడిక్ అంటే సెమీ నొమాడిక్. సెడెంటరీ అంటే స్థానబద్ధ జీవులు. సెమీ నొమాడిక్ అంటే కొద్ది కాలం ఒక దగ్గర ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం. ఇంగ్లీష్లో అది సెమీ నొమాడిక్ అంటే. తెలుగులో ఎగ్జాక్ట్ పదం గుర్తు రాలేదు. సో ఇక్కడ సార్ అర్ధ సంచార అనొచ్చు సార్. ఆ? అర్ధ సంచార. అంత సంచార చూద్దాంలే. సో ఆర్యన్ పొలిటికల్ లైఫ్ చూసేసరికి ఇక్కడ ఏంటంటే రాజకీయ అధికారం, ప్రాదేశిక అధికారం లేదు. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ టెరిటోరియల్ కాన్సెప్ట్ లేదన్నమాట. అక్కడ ప్రాపర్టీ అనేది కామన్ అందరిని. అక్కడ టెరిటోరియల్ కాన్సెప్ట్ లేదు. రాజన్ ఉన్నాడా? ఎస్, రాజన్ ఉన్నాడు. ఎవరు రాజను? హెడ్ ఆఫ్ ది ప్యాస్చర్ గ్రౌండ్ లేదా
ఆ ఉంటది కదా, ఆ పచ్చిక బయళ్ళు ఉంటాయి కదా పశువులు మేసేవి, దాని హెడ్ ని అక్కడ రాజన్ లేదా ప్రజాపతి అనేవారు అనమాట. ప్రజాపతి అనేవారు. సో ఇక్కడ ఎప్పుడైతే క్యాటిల్ కి హెడ్ అయ్యాడో ఆ క్యాటిల్ కోసమే గొడవలు. అది గవిస్తి, సెచ్ ఫర్ కౌస్. గవిస్తి అని, సెచ్ ఫర్ కౌస్ అని. అలాగే గోవుతో పదాలని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి. అలాగే కింగ్ ని కొన్నాళ్ళు హెడ్ ని గోపతి, గోవులకు పతి, గోపతి అనే పదం కూడా ఉండేది. సో ఇక్కడ కింగ్ ని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండేవారు? సేనాపతి, చీఫ్ ప్రీస్ట్ ఉండేవాడు. అలాగే సేనాపతి కమాండర్ ఇన్ చీఫ్, అలాగే పురోహిత్ చీఫ్ ప్రీస్ట్ ఇద్దరు ఉండేవారు అధికారులు. ఇది కాకుండా కింగ్ ని కంట్రోల్ చేయడానికి సభ, సమితి, విధాత, గణ అనే ట్రైబల్ రిపబ్లిక్ ఉండేవి. సభ, సమితి, విధాత, గణ. సో సభ అంటే ఇక్కడ చిన్నదే కానీ విలేజ్ పెద్దలందరూ ఉండి జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఉండేవాడు సభకి. న్యాయాధికారాలు ఉండేవి సభకు. సమితి అనేది ఏంటంటే ఇది ఒక ఏమన్నా దాన్ని మొత్తం అందరు సభ్యులు ఉండేవారు సమితిలో, మహిళలు కూడా ఉండేవారు అన్నమాట సమితిలో అన్నమాట. సో సమితి అనేది అందరూ ఉండేవారు. అలాగే విధాత అనేది ఓల్డెస్ట్ అసెంబ్లీ అంట, అన్నిటికంటే ప్రాచీనమైన వేదిక అసెంబ్లీ విధాత. అది అన్ని రకాల ఫంక్షన్స్ విధాత ఉండేది. లేటర్ వేదిక వచ్చేసరికి సభా సమితి అనేవి మినిమైజ్ అయ్యాయి, కానీ విధాత కంప్లీట్లీ డిసప్పేర్ అయిపోయింది. యూపీఎస్సీలో అడిగాడు ఒకసారి. విధాత మొత్తానికి కంప్లీట్ గా మాయమైపోయింది లేటర్ వేదికలో. గణ గణ అనేది జనరల్ అసెంబ్లీని గణ అనేది ఏంటమ్మా? యుద్ధ మండలి. అదే అదే యుద్ధాలని గణాయి కదమ్మా. వారు వచ్చినప్పుడు వారికి సంబంధించింది గణ అనేవారు. సో పురోహిత్ ఇవి. అలాగే విలేజ్ హెడ్ నేమో గ్రామని అని ఉండేవాడు. అలాగే ప్రజాపతి ఆల్రెడీ చెప్పుకున్నాం టెరిటరీ అని చెప్పి. సో ట్యాక్స్ సిస్టమ్ ఏదైనా ఉండేదా? రాజుగారు ఉన్నారు కదా అంటే, రాజుని ఉన్నాడు కాబట్టి లేదు. బలి అని వాలంటరీ ట్రిబ్యూట్, స్వచ్ఛందంగా ప్రజలు ఇచ్చే పన్ను, దీన్ని బలి అనేవారు అనమాట. సో ట్యాక్స్ కలెక్టరింగ్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారంటే లేరు. పరిపాలన వ్యవస్థ ఉందంటే లేదు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఒక అఫెన్సివ్, వేదిక్ పీపుల్ అఫెన్సివ్ కాబట్టి మిలిటరిస్టిక్ నేచర్ ఉండేది. అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వెపన్స్, ఆయుధాలు వాడేవారు. రకరకాల దాన్ని యుద్ధాల మీదే వాళ్ళు ఎక్కువగా అఫెన్సివ్ లోనే బతికారు కాబట్టి ఇనీషియల్ స్టేజ్ లో ఒక రాజు అంటూ లేకపోయినా యుద్ధాలు గట్టిగా చేశారు. అందుకే కదా దాసాస్ అంటే దాసు కంటే ముందు వచ్చిన వాళ్ళు దాసాస్ ఇండిజినస్. వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళు ఓడించి ఎసిమిలేట్ అయిపోయారు. ఇండియన్స్ దీంట్లోకి ఎసిమిలేట్ అయ్యారు కాబట్టి వాళ్ళు అఫెన్సివ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో దశరాజు అనే వారి గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మెన్షన్ చేయబడింది 5 ఆర్యన్, 5 నాన్ ఆర్యన్. అక్కడ భరతాస్, అక్కడ ఏం పేరు, సూదాస్ ఏమో విక్టోరియస్ అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. సో సోషల్ లైఫ్ చూస్తే గనక సామాజిక జీవితం ప్యాట్రియార్కల్, పితృస్వామ్య సమాజం నెంబర్ 1. లెవిరేట్ అనేది ఉండేది. అంటే విడో రీమ్యారేజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చైల్డ్లెస్ విడో కెన్ అక్కడ ఏంటంటే బ్రదర్స్ తాలూకా వైఫ్, హస్బెండ్ తాలూకా బ్రదర్ని మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కనొచ్చు అనేది ఒకటి. క్యాస్ట్ బేస్డ్ డివిజన్ లేదు. ఎర్లీ వేదిక్ సొసైటీలో క్యాస్ట్ బేస్డ్ డివిజన్ లేదు. అలాగే వర్ణా సిస్టమ్ ఆరిజినేట్ అయింది కానీ అంత ఇంపార్టెన్స్ లేదు. ఎనీబడి కెన్ చూజ్ ఎనీ ప్రొఫెషన్. అందుకే ఋగ్వేదంలో మై మదర్ ఈజ్ డూయింగ్ దిస్, మై ఫాదర్ ఈజ్ డూయింగ్ దిస్, మై బ్రదర్ ఈజ్ డూయింగ్ దిస్ అని చెప్పి మాత్రం ఉంటుంది. అంటే ఆక్యుపేషనల్ మొబిలిటీ అంటాం. వృత్తిపరమైన ఒక చలనశీలత, ఆక్యుపేషనల్ మొబిలిటీ. ఆ చలనశీలత అనేది ఋగ్వేదిక్ ఏజ్లో ఉంది అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ప్యాట్రియార్కల్ అని చెప్పుకున్నాము. అయితే ఉమెన్కి పురుషుడితో పాటు సమానమైన స్థాయి ఇచ్చిన ఏకైక సమాజము భారతదేశ చరిత్రలో. ఇంగ్లీష్లో అయితే ఇగాలిటేరియన్ సొసైటీ. ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఉమెన్ కంపోజ్డ్ ద వేదిక్ హైమ్స్. ఉమెన్ సీర్స్ గార్గి, లోపముద్ర, అపాల, మైత్రేయి, ఇలా ఎంతో మంది ఉమెన్ సీర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అలాగే మ్యారేజ్ ఆఫ్టర్ ప్యూబర్టీ, అక్కడ పెద్ద మనిషి అక్కడ మెచ్యూర్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అనేది నిజంగా ఇట్స్ గ్రేట్
పాయింట్ అన్నమాట అప్పుడు. అలాగే అక్కడ సతీ సహగమనం లేకుండా లిబరేట్ అనేది ఇవ్వడం, తర్వాత దానికోసం ఎంత కష్టపడాల్సి వచ్చింది. అక్కడ విడో మ్యారేజ్ని లీగలైజ్ చేయడానికి రాజా రామ్మోహన్ రావు లైఫ్ అంతా ఇన్వెస్ట్ చేశారు ఆయన. అప్పుడు అది 1856లో లీగలైజ్ చేశారు అన్నమాట. సో నిజంగా ఆ, ఏమంటుందని ఉమెన్కి ఉపనయన కూడా స్టేటస్ ఇచ్చారు. ఉమెన్ కొన్ని అక్కడ సమితి, అది విధాత అండ్ సమితి అనుకుంటా, ఆ ఉమెన్ కొన్ని సభల్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఇచ్చారు. అలాగే వాళ్ళు లైఫ్ పార్ట్నర్ని వాళ్ళు చూస్ చేసుకునే, అది వాళ్ళకి వాళ్ళు చూస్ చేసుకునే హక్కు ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో. ఎంచుకునే హక్కు నిజంగా ఎంత గొప్పదో చూడండి. దెర్ ఇస్ నో పరదా సిస్టమ్, దెర్ ఇస్ నో చైల్డ్ మ్యారేజ్ అక్కడ. తర్వాత లిబరేట్ లేదా నియోగ ప్రాక్టీస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇన్ జనరల్ మోనోగామస్ మ్యారేజ్, అది ఒకరిని ఒకరు వివాహం చేసుకోవడం అనేది ఉన్నదన్నమాట. అక్కడక్కడ పాలిగమి, పాలియాండ్రీ, బహుభార్యత్వం, బహుభర్తృత్వం ఉంది అని చెప్తున్నాం. ఉన్నాయి, ఎవిడెన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఋగ్వేదలో జనరల్ గా సువిర లేదా పురుషుడు మేల్ చైల్డ్ కోసమే కానీ డాటర్ కోసం ఎక్స్ప్రెస్ చేసేవారు కాదు. ఎందుకంటే ప్యాట్రియార్కల్ సొసైటీలో ఆ మేల్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి అనేది రీజన్. అలాగే యుద్ధాలు అన్నిట్లోనూ మేల్ అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా ఒక కారణం అవుతుంది. సో క్యాస్ట్ లైన్స్ మీద డివైడ్ అవ్వలేదు, ఆల్రెడీ చెప్పుకున్నాము. అలాగే ఆ, ఏమంటారు దాన్ని, ఆ, ఈ ఋగ్వేద ఆర్యులు దాసాసు దాసేషు గురించి, దాసాస్ అంటే ఇండిజినస్, దాసేష్ అంటే ముందు వచ్చిన వాళ్ళ గురించి ప్రస్తావన చేయబడారు. సో వర్ణ సిస్టమ్ అనేది ఇప్పుడులాగా అదే తర్వాత లేటర్ వేదికలలాగా అంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అయింది. ట్రైబల్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇగాలిటేరియన్, టోటల్లీ ఇగాలిటేరియన్ కాదు, చాలా వరకు ఇగాలిటేరియన్ లేదా సమానత్వం సమాజము అని చెప్పొచ్చు. సో ఇక్కడ పురుషోక్త 10th మండలంలో అది ఉంది మనకు తెలుసు. సో ఋగ్వేదిక్ ఎకానమీ మనం చూస్తే కనుక పాస్టల్ ఇన్ నేచర్, పాస్టలిజం పశువుల పెంపకం అనేది ఒకటి. క్యాటిల్ రీరింగ్ అనేది పశువుల పెంపకం అనేది డామినెంట్ యాక్టివిటీ. సెకండ్ పాయింట్, క్యాటిల్ని వెల్త్ కింద, ఎవరైతే ఎక్కువ క్యాటిల్ ఉన్నాయో వాడు గోమత్ అంట, రిచ్ మర్చెంట్, రిచ్ వెల్దీ పర్సన్ గోమత్ అంటారు అనమాట. క్యాటిల్నే వెల్త్ కింద చూసుకునేవారు. సో ప్రైవేట్ ప్రాపర్టీ లేదు, దర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్, అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ లేదు, కమ్యూనిటీ ప్రాపర్టీయే. సో కమ్యూనిటీ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆ హెడ్ ఎవరు ఉంటారో అతన్నే ఉన్న గోమత్ అనేవారేమో అయ్యి ఉండొచ్చు ఒకటి. సో ఈ బార్టర్ సిస్టమ్ ఉండేది. తర్వాత ఆ బార్టర్ సిస్టమ్ ప్లేస్ లో నిష్క, శతమాన, పార్శ్వన లాంటివి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ లాగా వచ్చాయి, లాటర్ వేదికలు వచ్చాయి. నిష్క, శతమాన, పార్శ్వన అనేవి. సో మెయిన్ యవ అండ్ బార్లీ అనేది ప్రొడ్యూస్ చేశారు. సో తర్వాత మిగతావన్నీ వచ్చాయి. నెక్స్ట్ వన్ ఎకానమీలో చూసుకుంటే, ఋగ్వేదిక్ ఎకానమీలో మనకి ఎక్కువగా బిట్లు అనేసరికి ఏమంటారు దాన్ని, ఎకానమీ అంతా గోవు చుట్టూ తిరిగింది. యుద్ధాలను గవిస్తే అనేవారు. డాటర్నేమో దుహిత్ర, మిల్కర్ ఆఫ్ ది కౌ, పాలు తాగే అమ్మాయి డాటర్నేమో దుహిత్ర అనేవారు. అతిథినేమో గోగ్న, కౌ కిల్లర్ అనేవారు. ఆవునేమో అఘన్య, నాట్ టు బి కిల్డ్ అని చెప్పి అనేవారు. గోమత్ అంటే రిచ్ పర్సన్ గోమత్ అనేవారు. అలాగే గవిస్తే, అలా మొత్తం ఎకానమీ అంతా కౌ చుట్టూ తిరిగే ఎకానమీ అనేది మనం చెప్పొచ్చు. అవన్నీ ఎగ్జామ్లో రావచ్చు అనమాట. అలాగే వాళ్ళు అక్కడ అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఆయాస్ కాపర్ అండ్ బ్రాంజ్ అనేది ఉంది. తర్వాత శ్యామ ఆయాస్ అనేది వచ్చిందనమాట. లాస్ట్ ఫేజ్ ఆఫ్ ది ఋగ్వేదాలో ఐరన్ అనేది వచ్చింది. అంతవరకు ఐరన్ లేదు కాబట్టి. సో ఋగ్వేదిక్ రిలీజియన్ మనం చూస్తే కనుక ఐడల్ వర్షిప్. ఇక్కడ ఈ బుక్ మనం ఇది ఏదైతే రివిజన్ చేస్తున్నామో గతంలో అడిగిన బిట్లు ఉంటాయి కదా, అవన్నీ జాగ్రత్తగా స్ట్రక్చర్డ్గా పెట్టాడు. ఈరోజు మిగతా సబ్జెక్ట్స్ కూడా తీసుకున్నాను, ఇవి చాలా బాగున్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇవి చదివితే అసలు బిట్లు మిస్ అవ్వరు, కానీ బాగా చదివేకి చదవాలి. ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతే మళ్ళీ మన గైడ్ లాగా అయిపోతుంది. ఒకసారైనా టెక్స్ట్ బుక్ చదివి కంటెంట్ అర్థం చేసుకున్నాక ఇది కంపైలేషన్ అనమాట. పల్స్ అనేది కంపైలేషను. మీకు నా మీద నమ్మకం ఉంటే ఈ బుక్లో అన్నీ నేను అడిగేస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాను, ఎన్విరాన్మెంట్ తీసుకున్నాను, ఈరోజు పాలిటీ తీసుకున్నాను, ఎకానమీ తీసుకున్నాను,
జోగ్రఫీ తీసుకున్నాను, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా తీసుకున్నాను. అన్ని ఇంచుమించు పల్స్ సెట్ అంతా నేను తీసేసుకున్నాను. మనం చేసేద్దాం. నాకెందుకో యూపీఎస్సీకే అంత బాగా ఉపయోగపడింది కదా, మనకి బాగా హెల్ప్ అవుతుందని నాకు అనిపించింది. మళ్ళీ మీరు ఇంకొక 2000 ఎంతో పెట్టాలి దానికి, మళ్ళీ 2200 ఎంతో అయింది సెట్, అనవసరం. కాబట్టి ఇంకోటి ఆల్రెడీ చదివిన వాళ్ళకే ఈ కంటెంట్ బాగా అర్థం అవుతుంది. లేదా గ్రీక్ అండ్ లాటిన్ ఎమ్మెల్యేని. మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది యూపీఎస్సీ, సార్ పల్స్ చదివేస్తున్నాను, నాకేంటి అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలి అనేసి 2 నెలల క్రితం ఫోన్ చేశాను. అప్పుడు అమ్మాయికి చెప్పాను, పల్స్ అనేది ఒక రివిజన్ కమ్మా, ఇంకే అందులో బిట్లు వచ్చాయి, తలా తోక నీకు వెనక ముందు తెలియాలి కదా. వెనక ఒకసారి ఎకానమీ, లక్ష్మీకాంత్ పాలిటీ చదవకుండా పల్స్ చదివేస్తానంటే ఎలాగవుద్ది, ఎన్సీఆర్టీలు చదవకుండా హిస్టరీ చదివేస్తానంటే ఎలాగవుద్ది. సో ఒక గైడ్ చదివే ముందు యూ కెన్ చూజ్. మన దగ్గర చాలా బుక్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బుక్ ఉంటుంది నిజంగా, ఇది ఎస్ఎన్ ఐఏఎస్ సాతి అని, ఎంత బాగా రాశాడు నిజంగా. ఏన్షియన్ ఇండియా, కలర్ఫుల్ బొమ్మలు మంచిగా రాశాడు. కానీ ఇది చదివేస్తానంటే అవదు. మళ్ళీ ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర, బిపిన్ చంద్ర చదవాల్సిందే. తర్వాత ఈ బుక్స్ అన్ని అన్నమాట. ఈరోజు ఎందుకు పల్స్ అలాగా వెళ్ళి రాజేశ్వరి బుక్ సెంటర్కి వెళ్ళాను, పల్స్ చాలా బాగున్నాయి కదా, మన వాళ్ళకి రివిజన్లో పెడదాము అని చెప్పి. సో నేనైతే పల్స్ మనం బేస్ అవుదాం, లేకపోతే మెయిన్స్కి ఇంకా లోనికి వెళ్తాం. అది మనం ముందు మన దీనికైతే బేస్ అవుదాం. ఓకే. రిగ్వేదిక్ రిలీజన్ చూస్తే ఐడియల్ వర్షిప్ కానీ టెంపుల్ వర్షిప్ కానీ తొలివేద కాలంలో లేదు. పాలిథియిజం ఉంది. నేచర్ వర్షిప్ అంటే ప్రకృతి దేవత ఆరాధన, బహుదేవత ఆరాధన ఉంది ఒకటి. సో ఇక్కడ దేవతలు చూస్తే టెరెస్ట్రియల్ గాడ్స్, భూదేవతలు, ఇంటర్మీడియట్ మధ్య దేవతలు, అలాగే సెలెస్టియల్ అంటే అంతరిక్ష దేవతలు, భూమి మీద ఉండే పృథ్వీ, భూమిని పృథ్వీ, అగ్ని దేవతలకి మనకి లింక్, హవ్యవాహనుడు హవిస్సుని తీసుకెళ్తాడు అగ్ని, అలాగే సోమ ప్లాంట్ సోమ. తర్వాత ఈ రివర్స్ అన్నిటి 33 నదీ స్థుతిలో రివర్స్ అన్నిటి గురించి ప్రస్తావన ఉంది. సరస్వతి రివర్ మైటీ రివర్ అంటారు, మైటీ రివర్ అన్నమాట. అంటే సింధుని పవర్ ఎక్సలెన్స్, బా సింధు చాలా గొప్పదని. అదే సరస్వతి అయితే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ విజిబుల్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్ అని. కొన్నిసార్లు అది కనిపిస్తుంది, కొన్నిసార్లు కనబడదు అని చెప్పి అది సరస్వతి రివర్ గురించి చెప్పడం జరిగింది. సో ఇలా ఈ నదుల గురించి ఇవంతా ఈ గాడ్స్. అలాగే తర్వాతకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ మధ్యలో వచ్చేసరికి ఇంద్ర, రుద్ర, వీళ్ళందరూ గాడ్స్ అన్నమాట, ప్రస్తావించబడ్డారు. అలాగే ఒకసారి సెలెస్టియల్కి వచ్చేసరికి సూర్య, సవిత్రి సన్ గాడ్, సవిత్రి కూడా, విష్ణు, వరుణ, తర్వాత ఉషస్ డాన్, గాడ్స్ ఆఫ్ డాన్, అదితి మదర్ ఆఫ్ గాడెసెస్. ఇలా వీళ్ళందరి గురించి ఇందులో ప్రస్తావించారు. అందరినీ కూడా ఎలాగంటే ఇంద్రుడు గ్రేటెస్ట్ గాడ్ ఆఫ్ ఆరియన్స్, ఆయన థండర్ బోల్ట్ వృత్రాసురుని సంహరించాడు థండర్ బోల్ట్తో, అది వజ్రాయుధంతో. అందువలన అతనికి 250 హ్యాండ్స్, 250 మంత్రాలు అట్రిబ్యూట్ చేశారు ఇతనికి, మెయిన్ గాడ్ కాబట్టి. సో అక్కడ క్యాథనోథియిజం ఆర్ హీనోథియిజం అనే కాన్సెప్ట్ ఉండేది. క్యాథనో, KATHE, క్యాథనో, NO, థియిజం, హీనో, HENO, థియిజం. క్యాథనోథియిజం, హీనోథియిజం అంటే, క్యాథనోథియిజం అంటే ఏంటంటే ఫస్ట్ ఇంద్రుని పిలిచిన, ఓ ఇందా యు ఆర్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ఆల్ గాడ్, కూర్చోబెట్టి అతిథిని కూర్చోబెడతాం కదా కుర్చీ వేసి, అలాగా. తర్వాత మళ్ళీ ఇంద్రుడు ఎవరో చెప్తారు, సార్ వరుణుడు వచ్చేది బయట వెయిట్, ఓ ఇంద్ర ప్లీజ్ వెయిట్ హియర్, యూ వెయిట్ హియర్, చిన్న పని వచ్చేస్తాం, ఓ వరుణ యు ఆర్ ద గ్రేటెస్ట్. అలాగా ఆ టైప్లో ఉండేది అనమాట. సో అగ్ని రెండవ ఇంపార్టెంట్ గాడ్ అగ్ని, 200 మంత్రాలు ఇతనికి, ఇంటర్మీడియట్ బిట్వీన్ గాడ్స్ అండ్ మెన్, అది చెప్పుకున్నాం. సో సన్ ఆఫ్ ఎర్త్ అండ్ హెవెన్, మొత్తం ప్రతి చోట ఉంటాడు అగ్ని. అలాగే వరుణ థర్డ్ ఇంపార్టెంట్ గాడ్, ఇతను వాటర్ తో లింకప్ అయి ఉంది. సో ఇతను ఏంటంటే కాస్మిక్ ఆర్డర్ని, రిత, ఇవన్నీ ఎన్సీఆర్టీ బిట్లు, ఇవన్నీ ఆర్షంలో బిట్లు. రిత లేదా కాస్మిక్ ఆర్డర్ని వరుణ కంట్రోల్ చేస్తారనమాట. ఎథికల్లీ హైయెస్ట్. ఒక్కోసారి అతను బాణాలు మనల్ని బాధపడతాయని చెప్పి అహూర మజ్దాతో పోలుస్తారు. అందుకే జిందావస్థలోని అహూర మజ్దాతో పోలుస్తారు అనమాట. సో అండ్ సోమ గాడ్ ఆఫ్ ప్లాంట్స్, లేదా ఏమంటారు దాన్ని, కింగ్ ఆఫ్ గాడ్స్ అంటారు ఇతన్ని. గాడ్ ఆఫ్ ప్లాంట్స్, సోమ ప్లాంట్, దానికి సంబంధించిన గాడ్ అనమాట. సో 9th మండలం అంతా ఇతనికే
ఇవ్వబడింది. హిమాలయాలో ఇతను ఉంటాడని, సోమ ప్లాంట్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేయబడింది. అక్కడ సోమ మోస్ట్ ఇంపార్టెంట్. యమ లార్డ్ ఆఫ్ డెత్, మొట్టమొదటిసారి మరణించిన వాడు. అలాగే రుద్ర ఆర్చర్ గాడు, డిసీజెస్ వ్యాధులను కలిగజేస్తే ఆయన బాణాలని చెప్పి రుద్ర గురించి అక్కడ మెన్షన్ చేశారు. అలాగే గ్రీక్ గాడ్ అపోలోతో పోల్చారట రుద్ర. అలాగే పూషాన్ అంటే క్యాటిల్, ఈ పశువులకు సంబంధించిన గాడ్ పేరు పూషాన్ అని. అలాగే సూర్య మనకు తెలిసిందే. సవిత్రి సోలార్ డైటీ, గాయత్రి మంత్ర యాట్రిబ్యూటెడ్. థర్డ్ మండల్ ఆఫ్ ది ఋగ్వేద, సెకండ్ అని చెప్పాను, కరెక్షన్, సారీ. థర్డ్ మండల్ ఆఫ్ ది ఋగ్వేద. అదితి గాడ్ ఎటర్నిటీ, అది తల్లి, దేవతల తల్లి మనకు తెలిసింది. పృథ్వీ ఎత్తగాడస్ విష్ణు. ఇక్కడ మైనర్ గాడ్ అనమాట ఋగ్వేదంలో, మైనర్ గాడ్. తర్వాత అశ్విని దేవతలు తెలిసిందే. ఉషస్సు గాడస్ ఆఫ్ డాను. వీళ్ళు ఇంపార్టెంట్ గాడ్లు అనమాట. ఇది కాకుండా అప్సరస్సుల గురించి, గంధర్వుల గురించి, విశ్వదేవలు. గంధర్వులు అంటే డివైన్ మ్యూజిషియన్స్, అప్సరస్సులు అంటే అక్కడ డాన్సర్స్. అలాగే విశ్వదేవత అంటే ఇంటర్మీడియట్, మధ్య దేవతలు, చిన్న చిన్న దేవతలు ఉంటారు కదా, విశ్వదేవతలు. అది అలాగా వీళ్ళందరి గురించి మనకి ఋగ్వేదంలో చెప్పబడింది. సో ఇలా మనకి ఎర్లీ వేదిక్లో ఇలా ఉన్న, నేను నా పీపీటీ పెడతాను, మీరు చదవండి, బాగుంటుంది నాది, నేను ఓన్గా చేసింది. ఇది మళ్ళీ అది డీటెయిల్డ్ వెళ్ళిపోతుందని నేను తగ్గించాను ఇందులో. ఎగ్జామ్లో మనకి ఎక్కువ బిట్లు లేవు కదా అని. సో ఇలా ఒక సప్తసింధు ప్రాంతానికి పరిమితమై ఒక ట్రైబల్ పాలిటీ, ట్రైబల్ ఇది ఎకానమీస్ అండ్ సబ్సిస్టెన్స్ ఎకానమీ ఉండి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏమి లేదు, ట్యాక్స్ సిస్టమ్ లేదు. తర్వాత ఏమో రిలీజియన్ ఏమో అంతా సాక్రిఫిషియల్ కల్చర్ చుట్టూ తిరగడం. ఇలా ఉన్న వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ వచ్చేసరికి రకరకాల కారణాల వలన అప్పర్ గ్యాంజటిక్ దోవ్, గంగా సింధు మైదానానికి వచ్చేసింది. జియోగ్రఫికల్ అన్ని రకాలు వచ్చేసాయి, అన్ని చోట్లకి వచ్చేసారు వాళ్ళు. పొలిటికల్గా ఏ మార్పులు జరిగాయి, ఎకానమీలో ఏం మార్పులు జరిగాయి, రిలీజియన్లో ఏం మార్పులు జరిగాయి, ఇదంతా మనం మరొకసారి చూద్దాం. సో ఆల్మోస్ట్ మనం గంట అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఇదేంటంటే ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా చెప్పాలి, అన్నీ మనం చెప్పలేం కాబట్టి ఫాస్ట్గా మీకు ఎలా కావాలనేది చెప్పండి. అలాగైతే మనం క్లాసులు కూడా రోజు నేను చెప్పేయడం అనే కాకుండా నేను అప్పుడు కొంచెం తగ్గించుకుని ఇంకా బాగా కంపారిజన్తో ముందుకు రావడం బాగుంటుంది. అప్పుడు బిట్స్ కూడా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ చెప్పండి. మాట్లాడండి.